నేను ఒక క్రైస్తవుడిగా క్రైస్తవ బోధ చేయట్లేదు. ఒక జర్నలిస్ట్గా, అంటే ఒక న్యూస్ పేపర్ వ్యక్తి సత్యాన్ని ఏ విధంగా అన్వేషిస్తాడో నేను నన్ను అడిగి దాంట్లోంచి సత్యాన్ని వెలికి చెప్పేది సత్యమని మీరు చారిత్రకంగా, తాత్వికంగా, అనుభవపూర్వకంగా అంగీకరిస్తే ఈ రాత్రి యేసు ప్రభుని మీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తారా? అది నా ముందు ఉన్నటువంటి సవాలు. నువ్వు చెప్పిందంత చెప్పు, ఆ తర్వాత నేను వెళ్ళిపోతానంటే నేను పిచ్చోడు కాదు. యూ మస్ట్ బి వెరీ సీరియస్. యేసుక్రీస్తు నిజంగా దేవుడైతే ఆయన కాళ్ళు పట్టుకుంటాం, ఆయన దేవుడు కాబట్టి ఆయన మొహం మీద నువ్వు మూసి వెళ్ళిపోదాం. దట్స్ ఇట్. ఎంతకాలం ఊగిసలాడుతాం? మరణం తర్వాత జీవితం ఉన్నది అని నమ్మే వాళ్ళు అందరినీ కూడా రెండు గుంపులు చేయొచ్చు. రెండు గుంపులు. ఒక గుంపు ఇలా ఆలోచిస్తారు, ఇంకో గుంపు ఇలా ఆలోచిస్తారు. ఈ రెండు గుంపుల్లో ఒక గుంపు ఏమైనా ఆలోచిస్తారంటే మరణం తర్వాత జీవితం ఒక స్ట్రైట్ లైన్, ఒక తిన్నని గీతలాగా ఉంటుంది అని నమ్ముతారు. రెండో గుంపు వాళ్ళు లేదు, గుండ్రంగా చక్రంలాగా తిరుగుద్ది అని అంటారు. తిన్నంగా వెళ్తుంది అని నమ్మేవాళ్ళు మూడు మతాలు ప్రాముఖ్యంగా. మొదటిది యూదా మతం, రెండోది క్రైస్తవ్యం, మూడోది ఇస్లాం మతం. వీళ్ళు నమ్మేది మనిషి ఒకసారి పుడతాడు, ఓసారి చచ్చిపోతాడు, ఆ తర్వాత నిత్యత్వంలోకి వెళ్ళిపోతారు. అది మంచో చెడో, పైకో కిందకో, వెలుగో చీకటో, దేవుడి దగ్గరో లేకపోతే నరకంలోనో తెలీదు. అయితే ఒకే చోట వాళ్ళు ఉంటారు. ఇది స్ట్రైట్ లైన్. అయితే గుండ్రంగా తిరుగుద్ది అని నమ్మేవాళ్ళు మూడు మతాల వాళ్ళు హైందవులు, బౌద్ధ మతస్థులు, జైన్ మతస్థులు. వాళ్ళు నమ్మేది ఏంటంటే మానవుడు పుడతాడు, చచ్చిపోతాడు, వాడి యొక్క పాపపుణ్యాన్ని బట్టి తర్వాత జీవితం ఉంటుంది, మళ్ళీ పుడతాడు, ఆ తర్వాత పాపపుణ్యాన్ని బట్టి తర్వాత ఉంటుంది జీవితం. ఆ విధంగా జీవిత చక్రములో తిరుగుతూ ఉంటాడు. ఇది వాళ్ళు నమ్మేది. అయితే ఈ రెండిట్లో ఒకటే రైట్ అవుతుంది, రెండు రైట్ అవ్వలేవు. ఈ రెండిట్లో ఒకటే సబబు. ఈ రెండిట్లో ఏది అంగీకరించగలుగుతాం, ఏది సబబుగా అనిపిస్తుంది? మీరు నన్ను అడగొచ్చు, సార్ మీరేం నమ్ముతారు అనేది. నేను ఖచ్చితంగా స్ట్రైట్ లైన్ నమ్ముతాను. అదెందుకు నమ్ముతారు? గుండ్రాన్ని ఎందుకు నమ్మరు? అది మీకు వచ్చేటువంటి ప్రశ్న. ఇది ఎందుకు నమ్మనో చెప్తా, అది ఎందుకు నమ్ముతానో కూడా చెప్తా. ఇది ఎందుకు నమ్మను అని అంటే కనుక నేను వాళ్ళని అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకు నాకు జవాబు ఇవ్వలేకపోయారు వాళ్ళు, సరైనటువంటి జవాబు. మొదటి ప్రశ్న ఏంటి అని అంటే, సరే ఈ లోకంలో పాపపుణ్యాలు ఉన్నాయి, ఏది ఎక్కువ ఉంది? పాపమే ఎక్కువ ఉంది. పాపం పేటరైపోతున్నటువంటి ఈ ప్రపంచంలో ఏది ఎక్కువ ఉండాలి, ఏది తక్కువ ఉండాలి? ఏది ఎక్కువ ఉండాలి అని అంటే కనుక పాపం ఎక్కువ అవుతుంది కాబట్టి జంతువులు ఎక్కువైపోవాలి, పక్షులు ఎక్కువైపోవాలి, చెట్లు ఎక్కువైపోవాలి. ఎందుకంటే పాపపుణ్యంలో పాపం ఎక్కువైతే తర్వాత జీవితంలో కుక్క అవ్వచ్చు, పిల్ల అవ్వచ్చు, ఈగ అవ్వచ్చు, దోమ అవ్వచ్చు, లేకపోతే ఏనుగు అవ్వచ్చు, లేకపోతే సముద్రంలో చేప అవ్వచ్చు. ఇంకా చెడ్డ జీవితం అయితే ఒక వేప చెట్టు అవ్వచ్చు, మామిడి చెట్టు అవ్వచ్చు, కొబ్బరి చెట్టు అవ్వచ్చు, లేకపోతే ఒక గడ్డి అవ్వచ్చు. ఇది పరిస్థితి. అలాంటప్పుడు మనుషులు తగ్గాలి, జంతువులు, పక్షులు ఇవి పెరగాలి. కానీ మానవుడు ప్రస్తుతం చూస్తుంది అది కాదే. ఒక వారం రోజుల క్రితమే భారతదేశ జనాభా ప్రపంచంలో నెంబర్ 1 స్థానానికి వెళ్ళింది. 144 కోట్లు దాటింది భారతదేశ జనాభా. చైనాని దాటి నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళినాం. అంటే భారతీయులంతా పుణ్యుల, భారతీయులంతా పవిత్రంగా జీవిస్తున్నారు. మీరే ఆలోచించండి. సో ఇది నాకు సబబు అనిపించలేదు, నెంబర్ 1. ఇక నెంబర్ 2 ఆలోచించినట్లయితే, సార్ నేను మనిషిని, నాకు నైతికత అనేది ఉన్నది, నేను తప్పు చేస్తారే దుర్మార్గుడా, మనిషివా పశువా అని నన్ను తిడతావు, అది కూడా బాగానే ఉంది. నా కూతుర్నే రేప్ చేయడానికి ప్రయత్నం చేస్తే నువ్వు అసలు మనిషివా పశువా అని తిడతావు, బాగానే ఉంది. నేను మనిషిని కాబట్టి పాపపుణ్యాలు ఉంటాయి, నైతికత్వం ఉంటుంది. అయితే నేనే జంతువునయ్యాననుకో, జంతువునైతే నాకు తారతమ్యాలు తెలియవు కదా, పాపపుణ్యాలు లేవు కదా. మరి ఆ జంతువు యొక్క తర్వాత జీవితం ఎవరు డిసైడ్ చేస్తారు, ఎలా డిసైడ్ చేస్తారు? దానికి జవాబు లేదు. ఇక మూడోది, 1000 సంవత్సరాల నుంచి మనం లెక్కేసుకుంటే ఏ సంవత్సరం కూడా ఈ సంవత్సరం జనాభా తగ్గిందిరా మనుషులది అనేవాడు ఎవడు లేడే. మరి అంటే 1000 సంవత్సరాల నుంచి పుణ్య జీవితమే ఎక్కువైందా? దీనికి జవాబు లేదు. నాలుగోది, గుండ్రం గీయటానికి ఒక చోట ఆరంభం ఉండాలి, ఒక చోట అంతం ఉండాలి. మరి ఆరంభం ఎక్కడా, అంతం ఎక్కడా? జవాబులు లేవు. ఈ కారణంతో నేను గుండ్రాన్ని నమ్మలేకపోతున్నాను. అయితే నమ్మగలిగేది ఒకటే, స్ట్రైట్ లైన్ నమ్ముతున్నాను. ఎందుకు నమ్ముతాను స్ట్రైట్ లైన్ అని అంటే, నాకు ఏదో సైంటిఫిక్ జవాబు ఇచ్చారని కాదు, లేకపోతే ఒక తాత్వికమైనటువంటి జవాబు ఇచ్చారా లేదా తర్వాత విషయం. అతి గొప్ప రుజువు నాకు దొరికింది ఏంటి అని అంటే,
ఒక ఆయన చచ్చిపోయి ఆయన తిరిగి లేచి, హలో బాస్, చావు తర్వాత జీవితం ఇలా ఉంటుంది అని చారిత్రకంగా చెప్పాడు. అది చాలు నాకు, అది చాలు. చరిత్రలో ఆ విధంగా రుజువు చేశాడు. ఎవడు సారాడు అని అంటే ఆయన్నే యేసు ప్రభు అని అంటారు, ఆయన్ని యేసు ప్రభు అంటారు. సో ఆయన్ని బట్టి నేను నమ్ముతున్నాను పునరుద్ధానం ఉన్నది అని. పునర్జన్మ కాదు నేను నమ్మేది, పునరుద్ధానాన్ని నమ్ముతాను. నేను నిత్యత్వంలోకి వెళ్ళిపోతాను. మంచో చెడో, పైకో కిందకో, పరలోకమో నరకమో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ ఇటర్నిటీ. అది నిత్యత్వం. అది నాకు అర్థమైంది. ఓకే, అంత సింపుల్గా చెప్పి వదిలేస్తే కుదరదు కదా. దీనికి ఏమన్నా రుజువు ఇవ్వగలవా? ఇది మీరు అడిగేటువంటి ప్రశ్న. ఆ రుజువే మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఆ రుజువు ఇవ్వడానికి ముందు ఒక చిన్న మీకు డెమాన్స్ట్రేషన్ చేస్తానంటే, డెమాన్స్ట్రేషన్ అంటే మీ ముందు ఓ చిన్న సన్నివేశాన్ని చూపించి దాంట్లోంచి నేను ఈ రుజువు బైబిల్లోంచి మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే యేసుప్రభు గురించి రాసింది బైబిల్లో కాబట్టి యేసుప్రభు మాటలు, యేసుప్రభు చేతలు, యేసుప్రభు బోధలు, యేసుప్రభు యందు విశ్వాసం ఉంచడానికి కావలసిన హేతువు బైబిల్ ఇస్తుంది. కాబట్టి నేను బైబిల్లోంచి వర్తమానం ఇస్తాను, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఆ వర్తమానం శాస్త్రీయమైనదా? ఆ వర్తమానము ఈ లోకములో న్యాయబద్ధమైనదా? ఈ లోకములో లాజికల్ తాత్వికమైనదా? ఈ లోకంలో అనుభవపూర్వకమైనదా? 3 విషయాలు చెప్తున్నా. ఒకటి చారిత్రకమైనదా, రెండోది తాత్వికమైనదా, మూడోది అనుభవపూర్వకమైనదా. చారిత్రకమైనదా అంటే రుజువున్నదా, తాత్వికమైనదా అంటే అరే అది నమ్మదగిందేనా, అనుభవపూర్వకమైనదా అంటే అది నాకు వర్తిస్తుందా. ఈ మూడు ఉన్నప్పుడే సత్యం అంటాం. అయితే ఆ 3 ఎలా ఉంటాయో చూద్దాం. ఒకవేళ నేను ఈ విధంగా ఒక క్లాత్, ఒక బట్ట కప్పేసి నా చేతిలో ఏముందో మీకు తెలుసా అని అంటే, మాకు తెలియదు సార్, మీరు ఈ కర్టన్ తీయండి సార్, మాకు తెలుసుద్ది అంటారు. ఈ కర్టన్ తీయటాన్నే ఏమంటారంటే రెవల్యూషన్, ప్రత్యక్షత, తెర తీయుట అని అంటారు. పూర్వకాలంలో మనకి నాటకాలు ఉండే. నాటకాలు ఉన్నప్పుడు ఇంత స్టేజ్ ఉంటుంది, ఆ స్టేజ్ ముందు కర్టన్ ఉంటుంది, వెనకాల సెట్టింగ్ అంతా వేసుకున్న తర్వాత కర్టన్ తీస్తారు. ఆ కర్టన్ తీయటాన్నే తెర తీయటం అని అంటారు. అయితే తెర తీయాలి, తెర తీస్తే మనకి లోనేముందో తెలుసుద్ది, దాన్ని చరిత్ర అని అంటారు. అయితే తెర తీసినప్పుడు నువ్వు కళ్ళు మూసుకున్నావు అనుకో, అప్పుడు నీకు కనబడదు. తెర తీసినప్పుడు కళ్ళు మూసుకోవటం అనేది బాగా అర్థం అవ్వాలంటే, గ్రూప్ ఫోటో తీసేటప్పుడు 6 ఉంటే కనుక అందుట్లో ఎవడైనా షట్టర్ నొక్కినప్పుడు, అంటే బటన్ నొక్కినప్పుడు కన్ను మూసుకుంటే ఆడు కన్ను మూసుకున్నాడు రా అని అంటారు. అలాగా కళ్ళు మూసుకుంటే పనిచేయదు. సో మొదటిది తెర తీయాలి, అది చరిత్ర. రెండోది కళ్ళు తెరుచుకోవాలి, అది జ్ఞానం, అది తాత్వికంగా మనకి అర్థం చెప్పడం. అయితే ఒకవేళ నేను ఈ మొబైల్ని చూపిస్తే, ఒకవేళ కొండల్లో ఉన్న వాళ్ళు, నాగరికత అంటే ఏంటో తెలియనటువంటి వాళ్ళు, సరిగ్గా బట్టలు వేసుకునేటువంటి వాళ్ళు, ఇది చూపిస్తే వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటి తెలుసా? సార్ ఇదేంటి సార్ అని అంటారు. అప్పుడు వాడికి వివరించాలి, ఇది మొబైల్ అంటావు అంటే ఏంటి సార్, దీంట్లో మాట్లాడితే ఎక్కడో ఉన్న వ్యక్తికి అది వినబడుతుంది, ఎలా సార్ అని వాడు రకరకాల ప్రశ్నలు వేయచ్చు, కొంచెం టైం పట్టుద్ది. ఈ 3 జరిగిన తర్వాత ఇదేంటో మనం చెప్పగలుగుతాం. ఈ 3 జరిగిన తర్వాత, ఈ 3లో మొదటిది తెర తీయటం, రెండోది కళ్ళు తెరుచుకోవటం, మూడోది మనసుకి అర్థమయ్యేటట్లు చేయటం. ఈ 3 జరగాలి. అయితే ఈరోజు బైబిల్లోంచి యేసు ప్రభు తిరిగి లేచాడా? నువ్వేదో పెద్ద చెప్పావు కదా, ఆయన తిరిగి లేచాడు, ఆయనకి సింగిల్ మాటతో నేను నమ్ముతున్నాను అన్నావు కదా, ఆయన తిరిగి లేచాడా? దానికి చారిత్రకమైనటువంటి ఆధారం ఉన్నదా? అది నమ్మదగిందేనా? అంగీకారానికి యోగ్యమైందేనా? నువ్వు చెప్పేది నిజమా అబద్ధమా తేల్చుకోవచ్చా? అది రెండోది. మూడోది, అది నాకు వర్తిస్తుందా, అది నాకు అనుభవపూర్వకం అవుతుందా? ఈ 3 మీరు అడుగుతారు. అందుకనే ఆ 3టికి జవాబిచ్చేటువంటి బైబిల్లో ఉన్నటువంటి ఒక అధ్యాయం మీతో కలిసి ఈ సాయంత్రం ధ్యానం చేస్తాను. లూకాసు వార్త 24వ అధ్యాయం. బైబిల్ తెచ్చుకున్నవాళ్ళు బయట రోడ్డు మీద కొంతమంది వింటా ఉన్నారు, మీకు లూకాసు వార్త 24వ అధ్యాయం తెలియపోవచ్చు. కాకపోతే దాంట్లో 3 ప్రాథమికమైనటువంటి స్టోరీస్ ఉంటాయి, 3 సన్నివేశాలు ఉంటాయి. ఆ 3 సన్నివేశాల నుంచి ఈరోజు మీకు మాట్లాడతాను. మీకు బైబిల్ ఉన్నా లేకపోయినా, జీవితంలో ఇదే మొదటిసారి వింటున్నా, మీకు అర్థమయ్యేటట్లు చెప్పడం అనేది నా యొక్క బాధ్యత. నేను
ఏదో ఒక క్రైస్తవుడిగా క్రైస్తవ బోధ నేను చేయట్లేదు. నేను ఒక క్రైస్తవుడిగా క్రైస్తవ బోధ చేయట్లేదు. ఒక జర్నలిస్ట్గా, అంటే ఒక న్యూస్ పేపర్ వ్యక్తి సత్యాన్ని ఏ విధంగా అన్వేషిస్తాడో, ఒక లాయర్ ఏ విధంగా సత్యాన్ని అన్వేషిస్తాడో, నేను పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ అడిగి దాంట్లోంచి సత్యాన్ని వెలికి తీయడానికి ప్రయత్నం చేస్తాను. చివరికి నేను కోరుకునేది ఒకటే, నేను చెప్పేది సత్యమని మీరు చారిత్రకంగా, తాత్వికంగా, అనుభవపూర్వకంగా అంగీకరిస్తే ఈ రాత్రి యేసుప్రభుని మీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తారా? అది నా ముందున్నటువంటి సవాల్, అది నేను ముందేసేటువంటి సవాల్. నువ్వు చెప్పిందంతా చెప్పు, ఆ తర్వాత నేను వెళ్ళిపోతానంటే నేను పిచ్చోని కాదు. యూ మస్ట్ బి వెరీ సీరియస్. ఈ రాత్రి నేను చెప్పేది నిజం అని నీకు అర్థమైతే, నేను చెప్పేది సత్యం అని నువ్వు గ్రహించగలిగితే, ఈ రాత్రి ఆయన నిజమైన దేవుడురా అని అనగలిగే దమ్ముందా నీకు? ఒకవేళ నేను చెప్పేది కరెక్ట్ కాకపోతే నన్ను ఇక్కడ ఆపి గోపు మీద కొట్టి అడుగు, నేను సమాధానం చెప్తా. ఐ గివ్ యూ అన్ ఆపర్చునిటీ. నన్ను ఆపి అడుగు. మనం ఎంతకాలం వాదించుకుంటామండి, ఎంతకాలం ఊగిసలాడతాం? సెటిల్ చేసుకుంటే అయిపోతుంది. యేసుక్రీస్తు నిజంగా దేవుడైతే ఆయన కాళ్ళు పట్టుకుంటాం, ఆయన దేవుడు కాబట్టి ఆయన మొహం మీద తూ అని మూసి వెళ్ళిపోదాం. దాట్స్ ఇట్. ఎంతకాలం ఊగిసలాడుతాం? హౌ లాంగ్? ఏదో ఒక పాయింట్లోకి మనం వచ్చేస్తే బాగుంటుంది. లూకా సువార్త 24వ అధ్యాయంలో ఇప్పుడు నేను కట్టను తీయటం, కళ్ళు తీయటం, తర్వాత అర్థమయ్యేటట్లు చేయటం అన్న దానికి ఆ లూకా సువార్త 24వ అధ్యాయంలో 3 వచనాలు నేను చదివినిపిస్తాను. అది నా ప్రాముఖ్యమైనటువంటి అవుట్లైన్. ఆ అవుట్లైన్ బేస్ చేసుకొని నేను ఆ 24వ అధ్యాయానికి 53 వచనాలు ఉంటాయి. దాంట్లో ఉన్నటువంటి సారాంశం అంతా మీకు కథలాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, 24వ అధ్యాయం 2వ వచనం. సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి. సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి. నేను ఇందాక మొదట కట్టను తీశాను. ఇక్కడ జరిగింది రాయి దొర్లించబడింది. మొదట తెరుచుకున్నది సమాధి రాయి. మొదట తెరుచుకుంది సమాధి రాయి. సమాధి రాయిని తీసింది లోనున్న యేసై బయటికి రావడానికి కాదు, బయటున్న మనం లోనకెళ్ళి ఆయన లేడు అని తెలుసుకోవడానికి. ఇది చరిత్ర, ఇది చరిత్ర. రెండోది 31వ వచనాన్ని మీకు చదివినిపిస్తాను. 31. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపెట్టిరి. మొదటిది సమాధి మీదున్న రాయి తీశారు లోనకెళ్ళి చూడటానికి, అది చరిత్ర. రెండోది కళ్ళు తెరిచాడు. వావ్, ఏం చెప్తుంది నిజమేరా అని మనము గ్రహించటానికి, జ్ఞానం మన తెలివికి కలవడానికి మన కళ్ళ ముందు రుజువు ఆయన ఇచ్చాడు. సమాధి తెరిచాడు, కళ్ళు తెరిచాడు. మూడోది 45వ వచనం. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లు ఆయన వారి మనస్సు తెరిచి, ఆయన తెరిచింది మనస్సుని. 3 తెరిచాడు దేవుడు. ఒకటి సమాధి మీద రాయి తీశాడు, అది చరిత్ర. రెండోది కళ్ళు తెరిచాడు, అది తాత్విక జ్ఞానం. మూడోది మనసును తెరిచాడు, అంగీకరించడానికి, విశ్వసించడానికి, నమ్మటానికి, కాళ్ళు పట్టుకోవడానికి, ఆయన దేవుడు అని గుర్తించడానికి, గుండె లోతుల్లో జరిగే అనుభవపూర్వకమైనటువంటి పని. ఈ 3 24వ అధ్యాయంలో మనం జరిగినట్లు చూస్తూ ఉంటాం. సో నేను ఒక స్టోరీ లాగా చెప్పుకుంటూ వెళ్తాను. మొట్టమొదటిసారి విన్నా కూడా మీకు అర్థం అవడానికి వీలవుతుంది. సరే, మొదటి వచనం నుంచి చదువుతాను. ఆదివారమున తెల్లవారుచుండగా, ఇది ఆదివారం జరిగినటువంటి విషయం. ఏ ఆదివారం జరిగింది? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో ఒక వారం చాలా ప్రాముఖ్యమైంది. సండే నుంచి సండే 8 రోజులు. ఆ 8 రోజుల్లో చాలా గొప్ప గొప్ప విషయాలు జరిగినాయి. మొదటి రోజు ఇనాగరల్, చివరి రోజు సెరమనీ క్లోజ్. మనకి ఒలింపిక్స్ జరుగుతున్నాయి అనుకోండి, ఇనాగ్రేషన్ చాలా హడావిడిగా జరుగుద్ది, కంక్లూజన్ కూడా చాలా హడావిడిగా జరుగుద్ది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో పుట్టుక చాలా సైలెంట్గా అయింది. యేసుక్రీస్తు వారి జీవితంలో పుట్టుక చాలా సైలెంట్గా అయింది. యేసయ్య పుట్టినప్పుడు కొంతమంది గొర్రెలు కాసుకునే వాళ్ళకి మాత్రమే చెప్పారు. అది కూడా సైలెంట్గా. కొంతమంది దేవదూతలు ప్రైవేట్గా పాట పాడారు, పబ్లిక్గా కూడా పాట పాడలేదు, వాళ్ళకి మాత్రమే. సో యేసుప్రభువు వారు పుట్టింది ఒక పశువుల పాకలో, ఒక సైలెంట్ నైట్లో. ఆ విధంగా దేవదూతలు ప్రైవేట్గా పాట పాడారు. ఇట్ వాజ్ వెరీ సైలెంట్. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితంలో ఒక రోజు చాలా గొప్ప హడావడి. అంత హడావడి ఆయన లైఫ్లో ఎప్పుడు లేదు.
ఎప్పుడంటే ఆ రోజు లాజర్ ఇంటికి భోజనానికి వెళ్ళాడు ఆయన. ఎందుకంటే చనిపోయిన లాజర్ తిరిగి లేచాడు. వాళ్ళ ఇంట్లో థ్యాంక్స్ గివింగ్ స్తుతి కూడిక పెట్టారు, అందుకే వాళ్ళ ఇంటికి వెళ్ళారు. చాలామంది చనిపోయిన లాజర్ ఎలా ఉంటాడో చూడటానికి వచ్చాడు, లేపిన యేసుని చూడటానికి వచ్చారు. సో వాళ్ళందరూ ఒక డెసిషన్లోకి వచ్చారు, రే ఈయనరా ఖతర్నాకరా బాబు, ఈయనే. ఇక లాభం లేదని కనబడి చెట్లు కొమ్మలన్నీ నరికేసి వాళ్ళు ఊపేసుకుంటూ హోసన్నా హోసన్నా అంటే వాళ్ళ భాషలో యేసయ్య నువ్వే రక్షకుడివి, యేసయ్య నువ్వే రక్షకుడు అని అరుచుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళ యొక్క చీరలు వాళ్ళ యొక్క బట్టలు రోడ్డు మీద పరిచేస్తే ఆయన గాడిద మీద నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఈయన నడుచుకుంటూ వచ్చాడు. దాట్ ఈస్ ద గ్రేటెస్ట్ మూమెంట్. అది ఒక విధంగా ఐపీఎల్ ఓపెనింగ్ సెరమనీ లాంటిది, ఒలింపిక్స్ ఓపెనింగ్ సెరమనీ లాంటిది. ఆ ఓపెనింగ్ సెరమనీలో యేసయ్య గ్రౌండ్లోకి ఎంటర్ అయ్యాడు. ఆయన గ్రౌండ్ యెరూషలేం, ఆయన గేమ్ యెరూషలేం, ఆయన ఫైట్ యెరూషలేం. యెరూషలేములో ఆట మొదలయ్యింది, బయట కాదు. ఆయన దెయ్యాలను ఎల్లగొట్టినప్పుడు కాదు ఆట మొదలైంది, చచ్చిపోయిన వాళ్ళని తిరిగి లేపినట్లు కాదు ఆట మొదలైంది. ఆట మొదలైంది యెరూషలేములో ఎంటర్ అయినప్పుడు. 4 రోజుల తర్వాత ఆయన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, ఆయన లోన్ వేశారు. నైట్ ఆయనకి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చేశారు, బయటకు రావడానికి వీల్లేదని. కోర్టు తర్వాత కోర్టు 3 కోర్టులు తిప్పారు, ఒక్క కోర్టుకి 2 సార్లు తిప్పారు. ఆయన మీద వాళ్ళు ఏ నేరం మోపలేపారు, కుదరదు ఈ నేసేయాలి. పొలిటికల్ ప్రెషర్ వచ్చింది. ఆ పొలిటికల్ ప్రెషర్ మధ్య ఆ జడ్జి గారు, ఆయన పేరు పిలాతయ్య అనేటువంటి జడ్జి గారు ఈ విధమైన జడ్జిమెంట్ ఇచ్చాడు. ఈయనలో ఏ దోషం లేదు, మీరు అడుగుతున్నారు కాబట్టి లేపేయండి అని. యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ మీద ఎక్కి చంపించేశారు. ఇది ఫ్రైడే జరిగింది. సిలువ మరణం అనేది త్వరగా రాదు. సిలువ మీద ఎక్కించినప్పుడు 2 చేతులకి తాళ్ళు కడతారు, కొద్ది మందికి మాత్రమే మేకులు కొడతారు. యూజువల్గా ఎవరికైనా తాళ్ళు కడతారు, కొద్ది మందికి మాత్రమే మేకులు కొడతారు. యేసుక్రీస్తు ప్రభు వారికి మేకులు కొట్టారు. ఎవరి నెత్తి మీద ముళ్ళ కంప పెట్టరు, కానీ యేసయ్య నెత్తి మీద ముళ్ళ కంప పెట్టారు. ఎవరిని కూడా కొరడతో కొట్టరు, కానీ యేసయ్యను కొరడతో కొట్టారు. ఎవరిని కూడా వాళ్ళ సిలువ మోయమనరు, యేసయ్య మాత్రం మోసాడు. ఇది యూజువల్ కాదు. యూజువల్గా అందరికీ జరిగినట్లు ఈయనకి జరగలేదు. ప్రత్యేకమైనగా ఈయన్ని ఎక్కువ శ్రమ పెట్టి గొల్గొతా కొండెక్కించి సిలువ ఎక్కించారు. పొద్దున 9 గంటలకి సిలువ ఎక్కించడం కార్యక్రమం అయిపోయింది. 3 గంటలకు కొంతమంది నాయకులు మళ్ళీ పిలాతయ్య దగ్గరికి వెళ్ళారు. అయ్యగారు ఏంట్రా వచ్చారు? సార్ ఆయన పోయాడు సార్. అదేంట్రా పొద్దున్నే కదరా సిలువేసింది, 6 గంటల్లో చచ్చిపోవటం ఏంట్రా? వెళ్ళి చెక్ చేయండి రా సరే ఆయన నిజంగా చచ్చాడో లేదో, ఒకవేళ చావపోతేదో పెద్ద గొడవరా. సార్ ఆయన సిలువ మీద ఉన్నాడు సార్. సిలువ మీద ఉంటే ఏమైంది, మీరు చెక్ చేయాలి వెళ్ళి సరే అని అంటే ఓకే సార్ వెళ్తాం అని అన్నారు. వాళ్ళు సిలువ మీద ఉన్నటువంటి యేసయ్య ఎలా చెక్ చేయాలి అర్థం కాలేదు. వాళ్ళు ఆలోచించి వాళ్ళకున్నటువంటి ఒక పద్ధతి ప్రకారం పొడవైనటువంటి ఈట ఒకటి తీసుకొచ్చి 4వ పక్కటెముకు 5వ పక్కటెముకు ఆ 2 మధ్యలోంచి పొడిచారు. నాకు తెలుసు నేను అలా చెప్తే మీలో కొంతమందికి వచ్చే రియాక్షన్, ఈడేదో అక్కడ ఉండి మొబైల్లో ఫోటో తీసి మాట్లాడినట్లు 4, 5 అంటున్నాడు రా, ఈడు మన చెవులో పెద్ద పువ్వు పెట్టేస్తున్నాడు రా అనే బ్యాచ్ ఉండొచ్చు. నాకు తెలుసు అలా అంటారని. అయితే నేను ఎందుకన్నానో కూడా చెప్తాను. నేను ఎందుకని బుర్ర అన్నప్పుడు ఎవడైనా ఎక్కడ పెడతాడు, బుర్ర లేదా అని ఇక్కడ పెట్టడు. అంటే బుర్ర ఇక్కడ ఉండదని మనకు తెలుసు. అదేవిధంగా మానవ శరీరంలో నీళ్లు ఎక్కడ ఉంటాయి, నీళ్ళేంటే మరి అదే చెప్తున్నా. వాళ్ళు పొడిసి ఈటను బయటికి లాగితే యోహాను సువార్త 19వ అధ్యాయం 35, 36 వచనాల ప్రకారం బయటికి రక్తము నీళ్లు వచ్చింది అని అన్నారు. బయటికి రక్తము నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? కేవలం ఇక్కడే వస్తాయి. ఎందుకు సార్ అంటే ఈ 2 మధ్యన 4, 5 పక్కటెముకలు ఉండేటువంటి భాగంలో ఇక్కడ ఒక సంచి ఉంటుంది. సంచి అంటరా పనికి మాలనోడా, లోన సంచి ఉంటుంవేంట్రా అని మీలో కొంతమంది అనుకోవచ్చు. మరి నేనేం చేయను, మనకు సంచి ఉంది. ఆ సంచికి డాక్టర్లు పెట్టే పేరు పెరికార్డియం. పెరి అన్న మాటకు అర్థం బయట, కార్డియో అంటే గుండెకాయ బయట ఉండేటువంటి ఒక సంచి. ఆ సంచిలో 6 లీటర్ నీళ్లు ఉంటాయి. ఎందుకుంటే ఆ నీళ్లు దాని మధ్యన మన గుండెకాయ ఉంటుంది, అది కొట్టుకున్నప్పుడు దానికి ప్రొటెక్షన్ దేవుడు మన సృష్టిలో మనకిచ్చినటువంటి దివ్యమైంది. అయితే దాన్ని పొడిచి బయటికి లాగితే ఆ పెరికార్డియంలో ఉన్నటువంటి నీళ్లు వచ్చినాయి, దాంట్లోకి రక్తపు ముక్కలు వచ్చి పడ్డాయి. రక్తము నీళ్ళల్లో కలవలేదంటే రక్తము ఇరిగిందని అర్థం. రక్తము ఇరిగిందంటే మనిషి పోయాడని అర్థం. అది వాళ్ళ యొక్క కంక్లూషన్. గోడెట్ అందుకనే వాడు చచ్చాడన్నారు. ఒకవేళ సార్ వాళ్ళకి సైన్స్ తెలియదు కదా,
ప్రస్తుతం ఉన్న డాక్టర్లను అడుగుదాం, సార్ ఏమండి పెరికార్డియంని పొడిచి బయటికి లాగితే నీళ్ళు వస్తాయా, నీళ్ళల్లో రక్త ముక్కలు ఉంటాయా అని అడిగితే వాళ్ళు ఇచ్చే జవాబు ఏంటి తెలుసా? బాబు మాకు ఒక సబ్జెక్ట్ ఉంటుంది, దాన్ని ఫోరెన్సిక్ సైన్స్ అని అంటాం. ఈ సబ్జెక్ట్ ఎందుకు చదువుతాం తెలుసా? పోస్ట్ మార్టం కేసులో విషయాలు తెలుసుకోవడానికి. ఒకవేళ గుండెకాయ దగ్గర కోసి పెరికార్డియంలో రక్త ముక్కలు ఉంటే మేము చెప్పేటువంటి మాట ఒకటే, రిపోర్ట్లో రాసే మాట ఒకటే, ఈ వ్యక్తి హార్ట్ అటాక్ వచ్చి లేదా హార్ట్ ఫెయిల్ అయ్యి చచ్చిపోయాడని. సార్ హార్ట్ అటాక్ వచ్చినా హార్ట్ ఫెయిల్ వచ్చినా అయినా పెరికార్డియం సంచులోకి రక్త ముక్కలు వచ్చి పడతాయా? ఎస్, అప్పుడు ఒక్కసారే పడతాయి, ఇంకెప్పుడు పడవు. సో యేసయ్య చచ్చిపోయాడు శుక్రవారం 3 సో ఆయన కోసం ఇద్దరు వచ్చారు. సార్ చచ్చిపోయాడు కదా సార్, ఆయన బాడీ ఇచ్చేసాను సార్, మేము పాతెట్టుకుంటాం అని అన్నారు. వాళ్ళిద్దరు కొంచెం పాపులారిటీ ఉన్నవాళ్ళు, సెలబ్రిటీస్, కొంచెం పేరున్న వాళ్ళు, కొంచెం పొలిటికల్గా హడావుడి చేసేవాళ్ళు. బాడీ ఇచ్చేశారు. వాళ్ళు గబగబా యేసుప్రభుని పాతి పెడతానికి వెళ్ళిపోయారు. వాళ్ళు పాతి పెట్టడానికి ఏం చేస్తారంటే 9 అడుగులు పొడవు 3 అడుగులు వెడల్పున్న ఒక దుప్పటి మధ్యలో యేసయ్యను పడుకోబెట్టి సమోసా చుట్టినట్లు చుట్టేసి పైన మనం ఫెవిక్విక్ పెడతాం కదా, ఫెవిక్విక్ పెట్టిన ఒక 5 నిమిషాలకి అది ఎండిపోతే అతుక్కుపోద్ది కదా. వీళ్ళు పైన బట్ట పైన బోళము దాన్ని మాయర్ అంటారు, మాయర్ ఇంగ్లీష్లో. ఆ బోళము అనే దాన్ని పోస్తారు ద్రవం, అది 15 నిమిషాలకి గడ్డ కట్టేస్తుంది. పైనుంచి కింద దాకా సిమెంట్ కట్టేసినట్లు అయిపోతుంది అనమాట. ఆ విధంగా అయిన తర్వాత యేసు ప్రభుని గబగబా సమాధిలో పెట్టేసి బయటకు వచ్చేసారు. సార్ ఇందాక నుంచి గబగబా అంటున్నారు, ఎందుకు సార్ అంటే ఉంది దాని వెనకాల కారణం ఏంటి అని అంటే కొంచెం బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళాలి. మనం టైంని బట్టి మాట్లాడేవాళ్ళం. టైము చాలా అయిపోయింది అని అన్నారు. ఈసారే 2000 సంవత్సరాల క్రితం ఉంటే కనుక టైం అయిపోయింది అని ఉండేవాడు కాదు, చచ్చిపోయారు ఇప్పుడు అని అంటారు. ఎందుకంటే సాయంత్రం 7 అయితే ఎవడు రాడు బయటికి. ఇప్పుడు మనమైతే వస్తాం, ఎందుకంటే మనకి గడియారం బట్టి టైం లెక్కలోకి వస్తుంది, గడియారాన్ని బట్టి. వాళ్ళకి గడియారాన్ని బట్టి కాదు, సూర్యుడిని బట్టి. మనకి గడియారాన్ని బట్టి రాత్రి 12 గంటలకి హ్యాపీ బర్త్డే చెప్తాం, రాత్రి 12 గంటలకి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తాం. కానీ ఆ కాలం సూర్యుడిని బట్టి మాట్లాడతాడు. సూర్యుడు కిందకి దిగితే రోజు అయిపోయింది, రోజు అయిపోయింది. సో సాయంత్రం 6 నుంచి పొద్దున్న 6 దాకా రాత్రి, పొద్దున్న 6 నుంచి సాయంత్రం 6 దాకా పగలు. ఒక రాత్రి ఒక పగలు అయితే గనక ఒక రోజు. సార్ ఇది యూదులకేనా అంటే కాదు, ప్రపంచమంతా అదే పద్ధతి. ఎలాగూ అని అంటారేమో. మనం పూర్వీకులు ఒక కార్యం జరిగినప్పుడు ఎవరైనా ఇంటికి వెళ్తే వాళ్ళు ఉపయోగించే పదం ఏంటి తెలుసా? 3 రోజులు ఉండండి అని చెప్పరు, 3 నిద్రలు తీసి వెళ్ళిపోండి అంటారు లేదా? ఎందుకంటారు ఆ మాట? 3 నిద్రలు చేయండి, 3 రాత్రులు ఉండండి ఇక్కడ. వాయ్? పెళ్ళైన తర్వాత 3 రాత్రులు వాయ్? ఎవరన్నా దినం కార్యక్రమంకి వెళ్తే 3 నిద్రలు చేయాలి వాయ్? ఎందుకు అని అంటే 3 రోజులు ఉండాలి. 3 రాత్రులు అయితే 3 రోజులు అయినట్లు. ప్రపంచమంతా అదే పద్ధతి. దట్స్ ఇట్. సో యూదులకి శుక్రవారం సాయంత్రం 6 గంటలకి శనివారం స్టార్ట్ అవుద్ది. శనివారం సబ్బాతు అంటే ఏంటి సార్ అంటారు, ఏదో బాతు. వాళ్ళకి సబ్బాత్ అంటే చాలా జాగ్రత్తగా ఉండేది, పవిత్రంగా ఉండేది. ఆ రోజు పని చేయకూడదు, శవాన్ని ముట్టుకోకూడదు. అందుకనే 5:30 లోపల భూస్థాపన కార్యక్రమం అయిపోవాలి, 6 గంటల లోపల స్నానం చేసి ఇంటికి వచ్చేయాలి. ఇది పరిస్థితి. అందుకనే గబగబా పూర్తి చేశారన్న. శుక్రవారం ఆయన్ని సమాధిలో పెట్టారు. శుక్రవారం సాయంత్రం శనివారం స్టార్ట్ అయింది. శనివారం పొద్దున్న 6 గంటలకి పెద్దోళ్ళంతా ఫిలాయితాయి దగ్గరికి వెళ్ళారు. ఏరా పోయాడు కదా ఆయన, సమాధి కూడా చేశారు కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు అంటే, అయ్యగారు ఈడు బతుకున్నప్పుడు ఓ డైలాగ్ వేశాడు సార్. ఏమన్నాడు డైలాగు? సార్ ఆయన ఏమన్నాడంటే, మీరు నన్ను ఎరగబాతారా, నన్ను సిలివెక్కిస్తారా, నన్ను చంపుతారా, నన్ను పాతి పెడతారా, బస్తీ మీద సవాల్ నేను 3వ దాన్ని తిరిగిలేస్తా అన్నాడు సార్. వాడు అన్నాడు సార్, వాడు బతుకున్నప్పుడు అన్నాడు. ఆడు లేస్తాడో లేదో మాకు తెలీదు, వాడు లేవకుండా ఎవడన్నా శవాన్ని ఎత్తుకెళ్ళిపోతే మనం ఏం చేయాలో తెలియదు సార్. కాబట్టి మీరు ఏదో ఒకటి చెప్పండి అంటే, నేనేం చేయనురా, 1.5 టన్ను బరువు రాయి పెట్టారు కదా, దాన్ని తొయ్యటం కష్టం కదరా, ఓ పని చేయండి రా, చుట్టూ సెక్యూరిటీ గార్డ్ని పెట్టండి. సార్ సెక్యూరిటీ గార్డ్ పెడితే సరిపోదు సార్, మరి ఏం చేయమంటావు? సార్ మన ప్రభుత్వపు సీల్ పడాలి సార్. ఓకే, ప్రభుత్వపు సీల్ వేసేయండి, దాన్ని ఎవడైనా ముట్టుకుంటే మరణ శిక్షే. ఆ విధమైన కట్టుదిట్టాన్ని చేశారు శనివారం. ఇది పరిస్థితి.
శనివారం సాయంత్రం 6 అయింది. శనివారం సాయంత్రం 6 గంటల దాకా పనులు ఏం చేయకూడదు. శనివారం సాయంత్రం 6 గంటల దాకా అటు ఇటు తిరగకూడదు. ఏమయ్యా నువ్వే పని చేయకూడదు అంటున్నావు, పిలాతు దగ్గరికి వెళ్ళారంటున్నావు, ఈ రాయిగిర్లి సెటప్ చేశారు. అది యూదులు కాదు చేసింది, అది బయట వాళ్ళు. నేను యూదులకి సబ్బాత్ అని అన్నాను. అయితే యేసు ప్రభు ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరిదారిన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. అయితే యేసు ప్రభుకి ఆడోళ్ళు ఎక్కువగా ఫాలోయింగ్ ఇచ్చేవాళ్ళు, చాలా ధైర్యంగా. యేసు ప్రభు శిలువ మీద చచ్చిపోతుంటే 4 ఆడోళ్ళు ఉన్నట్లు దాఖలాలు ఉన్నాయి, కానీ ఒకడే మగోడు ఉన్నాడు. ఆయన చచ్చిపోయి సమాధి చేసిన తర్వాత శనివారం సాయంత్రం 6 గంటలకు ఆదివారం స్టార్ట్ అయిన తర్వాత కొంతమంది ఆడోళ్ళు కూర్చుండిపోయారు. వాళ్ళు కజిన్స్ అవుతారు, అక్క చెల్లెళ్ళు పిల్లలు ఇలాంటి వాళ్ళు అనమాట. అక్క చెల్లి మరి ఏసే చచ్చిపోయాడు కదా, ఆయనకి మొహానికి పౌడర్ రాసారులే తెలీదు, ఆయన గడ్డం దువ్వేరలో తెలీదు, ఆయన తల దువ్వేరలో తెలీదు, ఆయన కాళ్ళకి పసుపేసారులే తెలీదు, మనం గబగబా ఏమన్నా చేద్దాం అనేసి సాయంత్రం 6 గంటల తర్వాత సున్నిపిండి అవన్నీ గబగబా నూరేశారు. ఎందుకంటే వెళ్ళి ఓసారి మన తృప్తి కోసం చేద్దాం అన్నట్లు వాళ్ళు అవన్నీ నూరుకొని బహుశా పూర్తి అయ్యేటప్పటికి 9 అయి ఉంటుంది. 9 అయిన తర్వాత ఈ ఆడోళ్ళంతా కలిసి సమాధి దగ్గరికి వెళ్తున్నారు. సీన్ చూద్దాం. ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకొని సమాధి వద్దకు వచ్చి, ఆ స్త్రీలు 4 పేర్లు మత్తయి రాశాడు, ఈయన రాయలేదు. ఈయన ఎందుకు రాయలేదంటే లూకా రాసేది జనానికి, ప్రపంచానికి, ఆడెవడితే నీకే అమ్మాయిలు. కానీ మత్తయికి ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళకి రాస్తున్నాడు, యూదులకి. అందుకే ఎవరెవరు వెళ్ళారో పేర్లు రాశాడు. సో ఎవరు రాస్తున్నారు, ఎవరికి రాస్తున్నారు అన్నది చాలా ప్రాముఖ్యం. యేసే గురించి ఒక బయోగ్రఫీ ఉంటే ఈడు మాయగాడేమో అనుకోవచ్చు, మనకి 4 బయోగ్రఫీలు ఉన్నాయి. వెరిఫై చేయడానికి 4 ఉన్నాయి. ఈ 4 చోట్ల నుంచి రాశారు. మత్తయి ఆఫ్రికాలో ఉండి రాశాడు, లూకా ఆయన గ్రీస్ దేశంలో ఉండి రాశాడు, మార్కు సువార్త రోమ్ పట్టణంలో ఉండి రాశాడు, యోహాను టర్కీ దేశంలో ఉండి రాశాడు. వీళ్ళు అరే నువ్వు అక్కడ దాకా రాసా, అక్కడి నుంచి ఇక్కడ దాకా రాస్తా అని మాయ చేసిన వాళ్ళు కాదు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైంలో రాశారు. మత్తయి 55లో రాశాడు, మార్క్ 61లో రాశాడు, లూకా 66 తర్వాత రాశాడు, యోహాను 90లో రాశాడు. టైం ఫ్రేమ్ కూడా మారిపోయింది. నేను ఇవన్నీ చెప్తుంది ఎందుకు తెలుసా, నేను మాయ చేయట్లా, మీ ముందు చరిత్ర పెడుతున్నాం. ఇట్ ఈస్ హిస్టరీ, పాయింట్ టు పాయింట్ మనం చెప్పగలుగుతాం. సరే, ఈ అమ్మాయిలు వెళ్తున్నప్పుడు దారిలో కొంతమంది మాట్లాడుకుంటున్నారు. ఈ అమ్మాయిలు ఏమే మనం ఆడికి వెళ్తున్నాం సమాధి దగ్గరికి, మరి రాయి ఎవరు దొరికిస్తారు, 1 టన్నున్నర ఉంటుందంట బరువు, 6 నుంచి 8 మంది తోస్తే కానీ పని అవదంట. ఇది ఎలాగా అని అంటే ఊరికవే పొద్దున్నే ఎప్పుడు అపశకన మాటలు, ఎవడో ఒకడు ఉంటాడులే పద అని సమాధి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు జరిగిన విషయం ఏంటి చూద్దాం. సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండేట చూచి లోపలికి వెళ్ళిరు, కానీ మూసిన తలుపు తెరిచింది. ఎవడు తీస్తాడా అని ఆలోచిస్తున్న తలుపు తెరిచింది. న్యాచురల్గా వాళ్ళకి వచ్చేది అని చాలా హ్యాపీగా పరిగెత్తుకొని లోనికి వెళ్ళారు. లోనికి వెళ్తే యేసయ్య బాడీ లేదు. పచ్చి భాషలో చెప్పాలంటే యేసయ్య శవం దొరకలేదు. వాళ్ళకి జాగ్రత్తగా చూసి ఉంటారు, ఎక్కడ లేదు, ఏ దాఖలాలు లేదు. ఏమైంది, బయటకు వచ్చి ఎవడో ఎత్తుకెళ్ళిపోయాడు రా. చివరికి నేను గడ్డం దువ్వలేపాను, మొహం ముద్దు పెట్టుకోలేపాను, కాళ్ళకి పసుపు రాయలేపాను. అది వాళ్ళకు ఉన్నటువంటి టెన్షన్. అలా ఏడుస్తుంటే ఏం జరిగిందో చూడండి. ఇందును గూర్చి వారికి ఏమియో తోచకుండగా ప్రకాశమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలవబడి, లూకా పబ్లిక్ రాస్తున్నాడు, అందుకే 2 మనుషులని రాశాడు. ఇదే మాట మత్తయి రాస్తున్నప్పుడు ఏమని రాస్తాడు దశ, 2 దేవదూతలను రాస్తాడు. ఎందుకని వాళ్ళకి దేవదూతలు రాశారంటే, యూదులకి దేవదూతలు అంటే ఏంటో తెలుసు, బయట ప్రజలకి దేవదూతలు అంటే తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా దెయ్యాలు. అందుకే దెయ్యం ఉన్నదని చెప్తే బాగోదని మనుషులు అని చెప్పాడు. ప్రకాశమైనటువంటి వస్త్రాలు ధరించినటువంటి వాళ్ళు ఏం చేశారంటే, వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు? ఇదేం ఫిలసాఫికల్ మాటయా? సజీవుడైనటువంటి వాడిని మృతుల్లో ఎందుకు ఎత్తుతున్నారు? బతుకున్న వాడిని సమాధిలో ఎందుకు ఎత్తుతున్నారు? లేచున్న వాడిని సమాధిలో ఎందుకు ఎత్తుతున్నారు? వీళ్ళకి ఆ టెన్షన్లో, ఆ బాధలో అర్థం కాగా సొల్లు కొట్టకుండా చెప్పా, ఏమైంది ఆయన బాడీ, ఏమైంది ఆయన బాడీ, ఇలాగా అరిచారేమో. అప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి జవాబు, ఆయన ఇక్కడ లేడు. ఇక్కడ లేడంటే అర్థం ఏంటి, ఎవరినైనా తీసుకెళ్ళాడా? ఆయన లేచున్నాడు అంటే
ఆయన లేచాడు. ఇది ఎలా నమ్మాలయ్యా? మీకు అర్థం కావట్లేదా? చూడండి, ఆయన ఇక్కడ లేడు, లేచున్నాడు. ఆయన ఇంకా గలిలీలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనిషి చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమంది లేవలసినదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడని వారితో అనరే. మీకు మైండ్ దొబ్బిందా? ఏం చెప్పాలి మీకు? మీరు గలిలీలోంచి యెరూషలేంలోకి వస్తున్నప్పుడు ఆయన మొట్టమొదటిసారిగా ఏమన్నాడు? నేను యెరూషలేంకి వెళ్తున్నాను, అక్కడ నన్ను పట్టుకుంటారు, నన్ను ఎరగబాస్తారు, నన్ను చంపుతారు, నన్ను సమాధి చేస్తారు, 3వ దినాన్ని నేను తిరిగి లేస్తా. చెప్పలేదైనా? చెప్పినట్లే జరిగిందా? చెప్పినట్లే జరిగింది. ఇది కొత్త విషయం కాదు. ప్లాన్ ఆఫ్ యాక్షన్ అదే, ప్లాన్ అదే, చెప్పినట్లే జరిగింది. ఈ ఆడవాళ్ళకి ఓ పట్టాన్న అర్థం కాదు, ఏవరా చెప్తున్నారు అని అనుకుని ఉంటారు. అయితే మత్తయి రాస్తాడు, ఆ విధంగా ఏడుస్తుంటే యేసయ్య వాళ్ళ దగ్గరకు వచ్చి మగ్దలేని మరియతో మాట్లాడాడు. అది ఇక్కడ రాయలే, ఎందుకంటే ఇలా చెప్తే అర్థం కాదని. ఆ తర్వాత యేసయ్య అంటాడు, వెళ్ళి నువ్వు మనోళ్ళతో చెప్పు అని. అయితే ఒక ఆడదానికి చెప్పాడు యేసయ్య, నువ్వు వెళ్ళి మగోళ్ళకి చెప్పని. ఒక ఆడదానికి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. ఎందుకో తెలుసా? ఆడది చెప్పే మాటలు యూదులు నమ్మరు, ఆడది చెప్పే మాటలు రోమీలు నమ్మరు. ఆడది చెప్పే మాటలు యూదులు ఎందుకు నమ్మరంటే ఆడదాన్ని తక్కువగా చూస్తారు. ఆడది చెప్పే మాటలు రోమీలు ఎందుకు నమ్మరంటే వాళ్ళు కుక్కతో సమానంగా ఆలోచిస్తారు. కాబట్టి ఇద్దరు నమ్మరు. కానీ ఏసేమన్నానంటే నువ్వు ఆడదానివైనా నువ్వు వెళ్ళి చెప్పు అన్నాడు. ఇది నెగటివ్. అయితే పాజిటివ్ ఏంటో మీకు చెప్తాను. ఒకవేళ ఇదే మాట ఒక మొగోడికి చెప్పంటే ఆడు చెప్పడు. ఎందుకంటే మన ఇళ్లలో జరిగేటువంటి విషయం మగోళ్ళకి ఏమైనా తెలిస్తే వాళ్ళు లోనే ఉంచేసుకుంటారు, చాలా గంభీరంగా పెడతారు. ఒకవేళ గొడవ అయిపోయిన తర్వాత ఏమండి అంటే నాకు తెలిసే. మరి తెలిస్తే ఎందుకు చెప్పలేదంటే చెప్పలేదులే, నీకెందుకని చెప్పలా, నువ్వు టెన్షన్ పడతావని చెప్పలా. అక్కడ కూడా ఎదో ఫేస్ పెడతారు మగోళ్ళు, ఎదో ఫేస్ చెప్పకుండా. అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఉంది కదా, మేము గ్రేట్. అది మగ బుద్ధి. అందుకే దేవుడు చాలా క్లాసిక్గా మగోళ్ళకి కాకుండా ఆడవాళ్ళకి చెప్పారు. ఎందుకంటే ఆడవాళ్ళకి చెప్పితే ఆగదది, చెప్పేదాకా వాళ్ళకి తృప్తి ఉండదు. చెప్పామా అమ్మాయా, అందుకనే ఆడవానికి చెప్పాడు, నువ్వు వెళ్ళి చెప్పమ్మా అని. ఆవిడ పరిగెత్తుకుంటే వెళ్ళిపోయింది. అవతలోడు ఏమనుకుంటాడు నాకు అనవసరం, అవతలోడు ఎలా తీసుకుంటాడు నాకు అనవసరం. అయ్యా యోహానయ్యా పరిగెత్తుకుంటే, ఏం పిన్ని ఏమైంది? అయ్యా యోహానయ్యా చెప్పాలయ్యా. పేతురిలోకి వస్తాడు, ఆంటీ చెప్పండి అని అంటే, రాయ్యా మీ ఇద్దరు నుంచోండి, విషయం చెప్పాలయ్యా. రాత్రి మేము ఆడవాళ్ళంతా సమాధి దగ్గరికి వెళ్ళాము ఆంటీ, మేము వెళ్ళొద్దన్నాం కదా ఆంటీ, ఏమైంది ఆంటీ చెప్పండి అంటే, అయ్యా మేము అన్ని సుగంధ ద్రవ్యాలు చేసుకొని వెళ్ళామయ్యా, వెళ్ళేటప్పుడు దారిలో మాకు చిన్న గొడవ కూడా అయిందయ్యా, రాయి ఆవిడ తీస్తాడని. అక్కడికి వెళ్ళేటప్పటికి రాయి తీసేసి ఉందయ్యా. ఆంటీ రాయి తీసారా అంటే, ఒక్క నిమిషం ఆగండి, మేము ఏసేని చూడొచ్చని లోనికి వెళ్ళామయ్యా, ఏసే కనబడలేదా. అయ్యో ఆంటీ ఏమైందంటే, మేము అలాగే బాధపడ్డామయ్యా, వెళ్ళిపోయాడు అనుకున్నావా. అయితే ఇద్దరు దేవదూతలు వచ్చారయ్యా, వచ్చామన్నారంటే ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు అన్నాడు. గలిలీలో ఉన్నప్పుడు మనతో చెప్పిన మాట గుర్తు చేశారయ్యా. ఏమోనయ్యా అర్థం కావట్లేదయ్యా బాబు. మా తర్వాత ఏసే వచ్చాడు. ఆంటీ మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడదాం. అవునయ్యా ఆంటీ మీ మైండ్ ఏమైనా దొబ్బిందేమో. లేదయ్యా ఏసే మాకు వచ్చి మాట్లాడాడు. మీలో కొంతమందికి ఏంటి సార్ మైండ్ దొబ్బింది, ఇలాంటి మాటలు ఉపయోగించేస్తున్నారు, తప్పు కదండి అంటే కరెక్ట్గా అదే మాట ఉంటుంది. చూడండి 11వ వచనం. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడిన కనుక వీరు వారి మాటలు నమ్మలేదు. వెర్రి మాటలు అంటే మీకు అర్థం కాదేమో, ప్రస్తుత కాలానికి ఉపయోగించే డైలాగ్ అంటే తెలుసా? ఎరా నీకేమన్నా మెంటలా, నీకేమన్నా మైండ్ దొబ్బిందా? అరే నువ్వు మనిషివేనా? ఏం ఆలోచన రాదే, చచ్చినోడు ఎలా తిరిగి వస్తాడు రా, ఛీ. అది వాళ్ళు ఉపయోగించిన డైలాగ్, అది ఉపయోగించింది. ఎవరు ఉపయోగించారు ఈ మాట? పేతురు యోహాను ఉపయోగించారు. అన్నా మీరు వెళ్ళి చూడండి అన్న అంటే పరిగెత్తుకుంటా సమాధి దగ్గరికి వెళ్ళారు. యోహాను సమాధి మీద ఉన్న రాయి పక్కకు డొర్లిని చూసి ఆంటీ చెప్పింది నిజమే అని ఆగిపోయాడు. కానీ పేతురు మాత్రం లోనికి వెళ్ళాడు. లోనికి వెళ్తే ఆయనకు విచిత్రమైన సన్నివేశం కనబడింది. ఏంటి ఆ సన్నివేశం అంటే, షర్టుకి గుండెలు అలాగే ఉన్నాయి, ప్యాంటుకి జిప్ అలాగే ఉంది, కాళ్ళకి సాక్స్ అలాగే ఉన్నాయి, కాళ్ళకి చెప్పులు అలాగే ఉన్నాయి, బాడీ ర్యాప్ చేసింది అలాగే ఉంది, కానీ లోన బాడీ లేదు. దొంగతనం ఎవడు ఎలా చేయడురా, ఇదేదో విచిత్రం, ఎవడు చేయలేడు, ఇదేదో విచిత్రం.
కానీ వాళ్ళు నమ్మలేరు. కానీ ఇది స్టోరీ నెంబర్ 1. ఈ అంటే మీలో కొంతమంది ఈ స్టోరీ అని చెప్తున్నాడంటే సన్నివేశం నెంబర్ 1. పోనీ ఒక విధంగా సీన్ నెంబర్ 1 దేవుడు సమాధి తీశాడు. ఎందుకో తెలుసా? యేసయ్యని లోన్ నుంచి బయట తీసుకురావడానికి కాదు, యేసయ్య రండి అంటానికి కాదు, మనల్ని లోనకి వెళ్ళి సమాధి ఖాళీగా ఉంది, సమాధి ఖాళీగా ఉంది. చారిత్రకమైనటువంటి రుజువు సార్. సమాధి ఖాళీగా ఉందని ఆడు చూశాడు సార్, నువ్వు చూసావా అని అంటే నేను ఒక ప్రశ్న అడుగుతా. మీరు 3వ క్లాసులో ఈ పాఠం చదువుకుంటారు. ఏమనంటే మనము సూర్యుడు చుట్టూ తిరుగుతున్నామని. నువ్వు చూసావా? ఎలా నమ్ముతున్నావు సార్? వాళ్ళు శాస్త్రవేత్తలు రాశారు సార్. మరి ఈడు కూడా రాసింది వీళ్ళే రాశారు. మొన్నే 132వ గొప్ప జన్మదినం చేసుకున్నారు. ఎవరిది? బాబాసాహెబ్ అంబేద్కర్ది. ఎక్కడ పడితే అక్కడ రాసిన మాట్లాడి తెలుసా? భారత రాజ్యాంగ నిర్మాత. నువ్వు రాస్తుంటే చూసావా? ఆయన రాయటం నువ్వు చూసావా? ఎలా నమ్ముతున్నావు? ఏమాడతావా? చరిత్ర, ఇది చరిత్ర, అది శాస్త్రం. మరి ఇదేంటో ఇదేమన్నా పురాణమా? ఎవడైనా చెట్టు కింద కూర్చొని రాసిందా? పెచ్చ మాటలు మాట్లాడదు. చరిత్ర చెప్తున్నప్పుడు ఇని నమ్మితే నమ్ము, లేకపోతే దబే. దాట్స్ ఇట్. ఎంతకాలం వాదిస్తారు? ఎంతకాలం అడిగి చూస్తారు? చరిత్ర, హిస్టరీ. నేనెవరినేమంటలా. చరిత్రను ఎలా నమ్ముతున్నావు చెప్తున్నా, శాస్త్రం ఎలా నమ్ముతున్నావు చెప్తాను. హౌ సైన్స్ ఇస్ బిలీవ్డ్. నువ్వేమి పరిశోధనలు చేయవు. ఎవడో చేసిన పరిశోధన నువ్వు అంగీకరిస్తావు, ఎవడో తెలుసుకున్న విషయాన్ని నువ్వు నమ్ముతావు. ఇక్కడ కూడా ఉన్నది అదే. సమాధి తెరుచుంది, చరిత్ర. లోనకెళ్ళి చూశారు, చరిత్ర. అయితే వాళ్ళు నమ్మలేదు. దాంతో అర్థమవుతుంది అది నమ్మేశారా అని సంకలు కొట్టుకుంటే మాయ చేశారని అర్థం. సత్యం అంగీకరించడానికి మెట్లుంటాయి, అవే మెట్లు ఇక్కడికి వెళ్ళాయి. దాంతో అర్థం అవ్వాలి మీకు ఇది కల్పించిన కథ కాదు అని. ఇది కల్పించిన కథ కాదు. రెండో సన్నివేశం 13 నుంచి 35 దాకా ఉంటుంది. ఈ సన్నివేశం ఏంటో మీకు చెప్తాను. యేసు ప్రభు వారిని శుక్రవారం సాయంత్రం సమాధి చేశారు కదా. శనివారం అంతా యూదులు బయటికి రారు. ఆదివారం పొద్దున్న ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వాళ్ళంతా యెరూషలేంకి వచ్చేసారు. ఎవరన్నా చచ్చిపోతే 3వ రోజు చేసే పని ఏంటి? చిన్నదినం. 3వ రోజు చేసే పని ఏంటి? జ్ఞాపకార్థ కూడిక. సో యేసు ప్రభుకి జ్ఞాపకార్థ కూడిక కోసం వచ్చేసారు. యెరూషలేంకి ఓ 12 కిలోమీటర్ల దూరంలో ఎమ్మాయి అనే ఒక ఊరుంది. అమ్మాయి కాదు, ఎమ్మాయి. ఆ ఊరిలో క్లైఫా అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన భార్య ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా వచ్చారు. వస్తే యెరూషలేంకి వచ్చారు. వాళ్ళకి ఈ జ్ఞాపకార్థ కూడిక ఉంటుంది అనుకున్నారు, మెమోరియల్ సర్వీస్ ఉంటుంది అనుకున్నారు. అయితే వచ్చేప్పటికి అంత గందరగోళంగా ఉంది. అన్నా ఏంటన్నా పరిస్థితి అని అంటే, పరిస్థితి ఏం లేదన్నా, విషయం ఏంటనంటే మన ఆడవాళ్ళు రాత్రి వెళ్ళారు కదా సమాధి దగ్గరికి రాత్రి ఆడవాళ్ళు వెళ్తే సమాధి మీద రాయి తీస్తుంది. చుట్టూ ఉన్న సెక్యూరిటీ గార్డులు లేరు. లోనకి వెళ్తే శవం లేదు. మగ్ధలేని మరికి యేసయ్య కనబడ్డాడంట. నమ్మాలో లేదో అర్థం కావట్లేదు. ఒకవేళ నిజమైతే 5వ రోజు స్తుతి కూడిక, నిజం కాకపోతే 5వ రోజు జ్ఞాపకార్థ కూడిక. ఈ రోజు జ్ఞాపకార్థ కూడిక క్యాన్సెల్ అని ఇంటికి పంపించేశారు. సో వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దారిలో సర్వసాధారణంగా ఇలాంటి పొజిషన్లో అబ్బాయిలు చాలా సైలెంట్గా గంభీరంగా నడుచుకుంటూ వెళ్తారు. ఆడవాళ్ళకి సైలెంట్గా ఉండటానికి టెన్షను, ఏదో ఒకటి వాగాలి. ఆవిడ పక్కన ఆయన చూసి ఏమండి యేసు ప్రభు లేచాడంట. అదే వాళ్ళు చెప్పారు కదే, ఏమండి అలా లేచి ఉంటాడంటే, ఏమోనే వాళ్ళు చెప్పారు కదా బట్టలంతా అలాగే ఉన్నాయంట, ఈయన బయటకు వచ్చేసాడు, ఇదేదో దివ్యమైనది ఏదో అయిన ఉంటుందే. అవునా అండి? ఏమండి రాయి ఎవరు తీసుకుని ఉంటారు? వాళ్ళు చెప్పారు కదా 2 దేవదూతలు ఉన్నారని. అంటే యేసే బయట రావడానికా లేదా మనం లోనికి వెళ్ళటానికా? ఏమోనే నాకు తెలియదు. ఏమండి యేసు ప్రభు ఎలా ఉండుంటాడంటే, ఏమాడమనవా? ఇన్ని ప్రశ్నలు వేస్తున్నాను, నాకు ఏమన్నా తెలుసా? ఇది మగోళ్ళు సర్వసాధారణంగా చేసే పని. ఆడోళ్ళ ప్రశ్నలకి జవాబు తెలియకపోతే, ఫ్రస్ట్రేషన్ ఎక్కువైతే, బీపీ పెరిగిపోతే అరిచే అరుపు. పాపం ఆయన అలాగే అరిచి ఉంటాడు వాళ్ళ భార్య మీద. అల్లంత దూరంలో ఒక ఆయన నుంచున్నాడు.
ఆయన దగ్గరికి వచ్చి, ఏంటి సార్ గొడవ అవుతుందని అంటే, ఏదో మా ఫ్యామిలీ గొడవ, నీకెందుకు? అలా కాదు సార్, విషయం ఏంటో చెప్పండి, నేను ఏమైనా హెల్ప్ చేయగలితే చేద్దాం. ఈ విషయం ఉంది, ఈ ఏసైతో వచ్చిందా ఆ తలనొప్పి. సార్ ఈ ఏసై ఎవరు సార్? ఏం ప్రశ్న, ఏసై ఎవరంట? నువ్వు ఈ ఊరు కొత్త అంటే, ఎక్కడ ఏ టీవీ ఛానల్లో చూసినా బ్రేకింగ్ న్యూస్ అదే, నీకేం తెలియదంటే. సార్ ఏమైంది సార్ ఏసైకి? ఏసైకి ఏమైనటువంటి ఆ బాబు, ఆయన 3.5 సంవత్సరాలు అయింది సీన్లోకి వచ్చి. మావాడే వడ్రంగోడు, తలుపులు గిలుపులు అన్నీ కూడా చేస్తాడు ఆయన, మావాడే. అయితే సడన్గా పాపులర్ అయిపోయాడు. పాపులర్ అవటం అంటే ఏంటండి? ఏమంటావు, దెయ్యాలు నలగొట్టేశాడు, కళ్ళు ఇచ్చాడు 5 రొట్లు 2 చేపలకి ఇస్తే 15,000 మందికి పంచిపెట్టేశాడు. అంతకెందుకంటే మొన్న 10 రోజుల క్రితం మావాడే లాజరు చచ్చిపోతే పాతెట్టేసాం, 4 రోజులు అయింది. వచ్చాడు 4వ రోజున. వచ్చి ఆయన ఏమైనా సమాధి మీద దండేసి పోతాడు అనుకుంటే రాయి తీయమంటాడు. సార్ కంపు కొట్టు సార్ అంటే, తీ అని అరిచాడు. ఆయన మాట కాదనకూడదని తీస్తే గొప్పమని కంపు వచ్చింది ఆ లోన్ నుంచి. మనోడు అరిచాడు, లాజరు బయట అని. చచ్చిపోయి కంపు కొట్టే లాజరు బయటకు వచ్చాడు తెలుసా. మేము తట్టుకోలేక చెట్లు కొట్టేసేసి హోసాను అరిచి, ఈయన మా దేవుడు అనుకున్నాం. ఎఫ్ఐఆర్ బుక్ చేశారు, లోన్ వేసేసారు, శిలువ మీద ఎక్కించి చంపించేశారు. మేము చాలా బాధపడ్డాం. అయితే అసలు విషయం చెప్తాం ఏంటండి, శిలువ ఎక్కి చచ్చిపోయాడా, సమాధి చేసామా, అయిపోతే బాగుండేదా? లేచాడంటయ్యా బాబు. ఆయన లేచాడా కాదో అర్థం కావట్లేదయ్యా. ఇప్పుడు మేము జ్ఞాపకార్థ కూడికి పెట్టుకోవాలా, స్తుతి కూడికి పెట్టుకోవాలా, అర్థం కావట్లా. అది పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్లో ఆ పక్కన వచ్చినటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి మాటలు చూద్దాం. 25వ వచనం. అందుకు ఆయన ఎవరు కాదు, యేసయ్య. వీళ్ళు గుర్తుపట్ల. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. అవివేకులు అంటే సంకలో గొడుగు పెట్టుకొని తడుచుకుంటూ వెళ్ళిపోయే బ్యాచ్, అది అవివేకులు అంటే. వర్షంలో మామూలుగా తడుచుకుంటూ వెళ్తే ఎవరికైనా జాలి, వర్షంలో ఎవడైనా గొడుగు పెట్టుకొని వెళ్తే కనుక సూపరు. వర్షంలో సంకలో గొడుగు పెట్టుకొని వెళ్ళిపోతే ఆడిని పెచ్చారనిగా, బుద్ధి లేదనిగా అని అంటారు. మా తాతయ్య అక్కడ ఉండేవాడు. మా తాతయ్య అంటే మా అమ్మగారి తరపున తాతయ్య. ఆయన పేరు వర్ధానం గారు కెమిస్ట్రీలో గొప్ప దిట్ట. 1990 వరకు కూడా ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ టెక్స్ట్కి ఆయన ఆథరు. అంత గొప్ప తెలియగలవాడు. అయితే ఆయనకి మతిమరుపు ఎక్కువ. ఒకసారి అంట స్పీడ్గా సైకిల్తో పరిగెడుతున్నాడంట. సార్ స్పీడ్గా సైకిల్తో పరిగెడుతున్నాడు, ఏమైంది సార్, పంచర్ ఏమన్నా అయిందా, లేకపోతే బ్రేక్ ఏమన్నా అయిందా అని అంటే, సైకిల్ ఎక్కాలి కదా అని ఎప్పుడు ఎక్కాడంట. మతిమరుపు లెవెల్ అది, మతిమరుపు లెవెల్ అది. అవివేకులారా, చెప్పారు కదా ప్రవక్తలు ఏం చెప్పారు? క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించడం అగత్యం కదా అని వారితో చెప్పాను. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖములన్నిటినీ తన్ను గూర్చిన వచనముల భావమును వారికి తెలిపాను. ఇలాగ చెప్పుకుంటాడట. బాగా చెప్తున్నావయ్యా, చాలా బాగా చెప్తున్నావు, నువ్వు చెప్తుంటే ఇంకా బాగా వినాలని ఉంది, కానీ మా ఇల్లు వచ్చేసిందయ్యా, మా ఇంటికి వెళ్తాం. అవును, ఈ ఊర్లో ఎక్కడుంటా? నాకెవరు లేరండి ఈ ఊర్లో. అవునా, మీ పిన్ లేదా? లేదయ్యా. మీ పెద్దనాన్న ఉన్నాడా? లేదు. మరి ఎక్కడుంటావు? ఎక్కడో చోట ఉంటానులే. భలేవాడివి ఎంతసేపు మాట్లాడొద్దా, మా ఇంట్లోకి రా, మా ఇంట్రా అని గబగబా ఇంట్లో తీసుకెళ్ళారు. ఏం జరుగుతుంటుంది? ఈ ఆడవాడు గబగబా కిచెన్లోకి వెళ్ళి చపాతీలు చేసిన ఉంటుంది. ఈ మొగాయన అయ్యా కొంచెం బాత్రూంలోకి వెళ్తాం, మొహం కడుక్కుంటావా, కాళ్ళు చేతులు కడుక్కుందా అని కింద చాపేస్తారు. చాప మీద కూర్చుంటారు. వెనకాల గుండ్రంగా ఉండే దిండు ఉంటుంది, దాని మీద చేతులు పెట్టుకొని కూర్చుంటారు. వీళ్ళిద్దరూ మగవాళ్ళు పెచ్చాపాడి మాట్లాడుకుంటూ ఉంటుంటారు. ఈలోగా ఆడదల్లి 3 రొట్టెలు చేసుకొని వచ్చుండి ఉంటుంది. వాళ్ళు సర్వసాధారణంగా చేసే పని ఏంటంటే 3 రొట్టెలు పెడతారు అక్కడ. ఒక కప్పులో పెసల పప్పు, పెసల్ని బాగా నూరి దాంట్లో ఎల్లుల్లిపాయ, అల్లం, కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు వేసి బాగా రుబ్బి దాంట్లో వేడిగా ఉన్నటువంటి ఆలివ్ నూనె పోస్తారు. దాన్నే హమ్మూస్ అంటారు. అది సర్వసాధారణంగా ప్రతి వాళ్ళు వాడేది అదే. కొంచెం గప్పోళ్ళు ఎవరు ఉంటే కనుక చేపల ఫ్రై పెడతారు పక్కన. అది మరి చేపల ఫ్రై పెట్టారు లేదు, కానీ ఆ 3 రొట్లు, ఆ హమ్మూసు అక్కడ పెట్టుండి ఉంటారు. ఈ వెనక్కి ఆనుకున్నటువంటి యేసయ్య, ఆ క్లైఫా ముందుకు వచ్చి ఉంటారు. ఆ ఆడదు కూడా కూర్చొని ఉంటుంది. వాళ్ళకి ఎవరన్నా పిల్లలు ఉంటే ఆ పిల్లలు కూడా వచ్చి కూర్చొని ఉంటారు. ఆ తర్వాత జరగాల్సిన విషయం ఏంటంటే, యూదులు చేసే పని, ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో ఆయన ఆ రొట్టెని తీసుకొని ఇలా పైకెత్తి, దేవా ఈ రొట్టె మాకు ఇచ్చినందుకు వందనాలు అని ఇరిచి కుటుంబానికి ఇవ్వాలి. అది ఆయన చేయాల్సిన పని.
అది ఎలా ఉంటుందంటే, నేను మీ ఇంటికి వచ్చాననుకోండి భోజనానికి, మీరు అన్నీ సర్ది పెట్టి అక్కడ ప్లేట్ పెట్టి కూర్చోండి సార్ మీకు వడ్డిస్తానంటే, కాదులేండి మీరు కూర్చోండి నేను వడ్డిస్తానంటే ఎలా ఉంటుంది? ఈ పెచ్చాయిడే ఇవన్నీ వండి పెట్టింది నీకోసం, నువ్వు మాకు పెడతానంటావంట అన్నట్లు జరిగింది. ఇక్కడ ఏం జరిగింది తెలుసా? చటుక్కున ఏసే లేచిపోయాడు. క్లైఫా కంటే ముందు లేచిపోయి అక్కడ రొట్టె తీసి ఇలా పైకెత్తి, దేవా నీకు వందనాలు అని ఇరిస్తే వీళ్ళకి ఫ్యూజులు ఎగిరిపోయినాయి. చూద్దాం ఆ సన్నివేశం ఎలా ఉంటుందో 28వ వచనం నుంచి. ఇంతలో తాము వెళుచున్న గ్రామం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళినట్లు అగుపడగా, వారు సాయంకాలం కావచ్చింది, ప్రొద్దుగురుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేసిరు గనక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. ఆయన వారితో కూడా భోజనం కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టాను. స్టోరీ చెప్పాను, చదివి వినిపించాను. నెక్స్ట్ ఏం జరిగిందో, వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టి, అంటే ఏం జరిగిందో తెలుసా? వాళ్ళు ఇలాగా యేసుప్రభు లేచి నుంచోగానే రొట్టె విరవగానే ఇలా చూసి ఉంటారు. రే గాయం ఉందరు ఎక్కడ, రే గాయం ఉంది ఏసేరా అనేటప్పటికి వెళ్ళిపోయాడు ఆయన. బస్ ఏం చేయాలో అర్థం కాలేదు. ఏసయ్య వచ్చాడు మన దగ్గరికి. ఏసయ్య ఇలా ఆలోచిస్తున్నప్పుడు మళ్ళీ ఆడవాళ్ళు మొదలు పెట్టేస్తారుగా మాడతాం. ఆవిడ మాటలు మొదలు పెట్టేసింది. 32వ వచనం. ఏమండి ఏంటే మనం వస్తున్నప్పుడు నువ్వు ఆయన నా మీద అనవసరంగా అరిసావు, కానీ ఆయన చాలా మంచోడండి. ఏం మంచోడే బాబు, ఆయన మాట్లాడుతుంటే నా కడుపంతా తిప్పేసినట్లు అనిపించిందండి. నీకే కాదా, నాకు కూడా, నాకు మంట అనిపించింది, నాకు మంట నీకు తిప్పుడు. అదే 32వ వచనం. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు, లేఖనములు మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. హృదయంలో మంట అంటే ఏంటి తెలుసా? నీకు ఇష్టం లేనిది ఎవరైనా చెప్తే, నువ్వు ఖచ్చితంగా నమ్మాల్సింది ఎవరైనా చెప్తే, నీ ఈగోస్ హత్య అయ్యే విషయం ఎవరైనా చెప్తే, నువ్వు చేసిన తప్పు ఎవరైనా ఎత్తి చూపిస్తే లోన దడదడ గుండె కొట్టుకుంటుందే, దాన్నే మంట అంటారు. అది వాళ్ళకి జరిగింది. ఇది జరిగిన తర్వాత పరిగెత్తుకుంటా పేతురు యోహాన్ దగ్గరికి వెళ్ళారు. అయ్యా మాకు యేసే కనబడ్డాడు, ఇదంతా మొత్తం జరిగింది అని చెప్పారు. ఇప్పుడు 3rd సీన్లోకి మనం వద్దాం. మొదటి సీన్లో సమాధి తీశాడు, 2వ సీన్లో కళ్ళు తెరిచాడు. సార్ వాళ్ళకి సమాధి తీశాడు, కళ్ళు తెరిచాడు, మరి మనకేం తీశారు? నేను కూడా ఇప్పటికి 2 తీసా. ఏంటి సార్ మీరు తీసింది? ఒకటి బైబిల్ తీసా, అదే సమాధి తీయటం అంటే. 2వది లోనున్న విషయాలు ఏంటో మీకు చెప్పా, అదే కళ్ళు తెరవటం అంటే. బైబిల్ తెరిసినా తెరిచిపోయినా, తెరిచిన బైబిల్ మీకు వినిపించా, మీకు అర్థమైన అర్థం పాపైనా పూర్తిగా అక్కడున్న విషయాలు మీకు అర్థమయ్యేటట్లు చెప్పా. ఈ 2 చెప్పిన తర్వాత కూడా నాకు అర్థం కావట్లేదంటే సముద్రంలో దూకి సావా. లాజిక్, హిస్టరీ 2 అయిపోయింది. ఇక 3వ దానికి వద్దాం. యేసు ప్రభుకి 12 మంది శిష్యులు. ఆ 12 మందిలో ఒక ఆయన ఊరేసుకొని చచ్చిపోయాడు. ఎందుకు సార్? ఆడే యేసు ప్రభుని అప్పగిచ్చింది, ఆడికి కూడా కడుపులో మండింది, చచ్చాడు. ఇక 11 మంది, అందుట్లో ఒక ఆయన బయటికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు సార్? నాకు తెలియదు. సార్ ఎందుకు వెళ్ళాడు? టమాటాలు కొనటానికే. టమాటాలు ఎందుకు? పోనీ టమాటాలు కాకపోతే బీరకాయలు, బీరకాయలు కాకపోతే వంకాయలు, ఎందుకో కొనటానికి వెళ్ళాడా? ఎవరు సార్ ఆయన? తోమా. ఆయన వెళ్ళాడు. 10 మంది మాత్రం ఉన్నారు గదిలో. 10 మంది కూర్చొని, యేసు ప్రభు లేచాడంటావా? ఏమనే సమాధి అయితే ఖాళీగా ఉంది, ఈ క్లైఫాగాడు వచ్చి చెప్పాడు, మగ్దలేని మరియా వచ్చి చెప్పింది, మేము వెళ్ళి స్వయాన్ని వెళ్ళి చూసాం, ఏం చేయాలో అర్థం కావట్లేదు అనే లోపల మధ్యలోకి యేసయ్య వచ్చి నుంచున్నాడు. రే దయ్యంరా, దయ్యం, యేసయ్య దెయ్యం వచ్చిందిరా, యేసయ్య భూతం వచ్చింది. అది వాళ్ళ యొక్క రియాక్షన్. చూద్దాం. ఓకే, వారు ఈలాగు మాట్లాడుచుండగా 36వ వచనం. ఆయన వారి మధ్య నిలిచి, మీకు సమాధానమవు గాక అని వారితో అనను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమ కనబడినని తలంచిరి. యేసయ్య దెయ్యం వచ్చిందని ఎందుకు అనుకున్నారు? నెంబర్ 1, ఆ దెయ్యం యేసేలాగానే ఉంది, అందుకే యేసే దెయ్యం అన్నారు. నెంబర్ 2, యేసే చచ్చిపోయాడు, అందుకని దెయ్యం అయ్యాడు అనుకున్నారు. నెంబర్ 3, యేసే తిరిగి లేచాడని నమ్మలేదు, అందుకే దెయ్యం వచ్చింది అన్నారు. నెంబర్ 4, గదికి తలుపులేసున్నాయి, అయినా లోనికి వచ్చాడు. దెయ్యం ఒక్కటే ఆ లయంలో వస్తుంది. ఈ 4 కారణాలతో వాళ్ళు యేసయ్య దెయ్యం వచ్చింది, అది వాళ్ళు అన్నటువంటి మాట. మై ఫ్రెండ్స్, బైబిల్ రాసినప్పుడు ఎగ్జాక్ట్ రియాక్షన్ రాస్తుంది. మాయ చేయదు బైబిల్, మాయ ఉండదు. ఎవడైనా అనుమానం వ్యక్తం చేస్తే ఆ అనుమానంగానే రాశారు.
యేసయ్య ఎట్లా క్లారిఫై చేశాడో మనం చూద్దాం. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయంలో సందేహములు పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పెట్టి చూడుడి, నాకున్నట్లుగా మీరు చూచున్న ఎముకలను మాంసమును భూతమును కొండవని చెప్పి తన చేతులు పాదములను వారికి చూపెను. ఇది జరిగింది కదా. జరిగిన తర్వాత వెళ్ళిపోయారా? వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళేమో ఓదో మాడుకుంటున్నారు 10 మంది. ఈలోగా తోమ చాలా దిగులుగా వచ్చి నెమ్మదిగా తలుపు తీసి సైలెంట్గా వచ్చి తలుపు వేసేస్తారు. వీళ్ళు గురుగురు మాడుతూ ఉంటారు. అన్న ఏమైందన్నా? ఏమైందామా, నువ్వు మిస్ అయిపోయావు. ఏం మిస్ అయ్యా? ఏసై వచ్చాడు. ఎవరిగా పెచ్చ కాకపోతే అంటే ఏసై రావడం అంటే బోతం చూసి ఉంటారు. లేదయ్యా, మేము ఏసైని చూసాం. ఏసైని చూసామంటాను గ్యారంటీ ఏంటి? ఆయన షర్ట్ ఎత్తి చూపించాడు, గాయాలు చూపించాడు చేతికి. మాతో చేపల ఫ్రై తిన్నాడు, మేము వండింది, మాతో ఇవన్నీ చేశాడు, అందుకు నమ్ముతున్నాం. అలా అయితే నాకు కూడా అవి జరగాలి. తప్ప మనం దానికో డైలాగ్ పెట్టేశాం, అనుమానించే తోమ అని. ఎందుకు అనుమానం? ఆడికేం జరిగిందో నాకు కూడా అదే జరగాలనుకున్నా. తప్ప ఈ రాత్రి మీలో చాలా మంది అదే మాట అంటారా, నాకు కావాల అనుభవం, నీకే కాదు. అప్పుడు నేను నమ్ముతా. భారతదేశం కోరేది అనుభవం, ప్రశ్నలకు జవాబు. అనుభవం, ప్రశ్నలకు జవాబు. ఈ రెండు ఇవ్వగలిగేది 12 మంది శిష్యుల్లో ఒకడే, తోమ. ఎందుకో తెలుసా? తోమ అన్నాడు, నీ గాయములో ఏలు పెట్టేదాకా నేను నమ్మనని. అనుభవం కోరాడు. తోమ అడిగాడు, ఎక్కడికి వెళ్తావు యేసయ్యా అని. నేనే మార్గం, సత్యం, జీవం. ఆ ప్రశ్నకు జవాబిచ్చాడు. భారతదేశానికి వచ్చి ఆ ప్రశ్న అడుగుతున్న భారతీయులకి జవాబిచ్చాడు. అశ్వతోమ సద్గమయ, అయోమయంలో ఉన్నాను, సత్యం ఎక్కడ? యేసయ్య నేనే సత్యం అన్నాడు. తమసోమ జ్యోతిర్గమయ, అంధకారంలో ఉన్నాను, వెలుగెక్కడ? యేసయ్య నేనే వెలుగు అన్నాడు. మృత్యోర్మ అమృతాంగమయ, చావు భయములో ఉన్నాను, అమృతం ఎవరేస్తారు? యేసయ్య అన్నాడు, నేనే పునరుద్ధానాన్ని, నిత్య జీవాన్ని. యేసయ్య ఇచ్చిన సమాధానాన్ని పట్టుకొని భారతదేశానికి వచ్చాడు. యేసయ్య ఇచ్చిన అనుభవాన్ని పట్టుకొని భారతదేశానికి వచ్చాడు. భారతదేశానికి సువార్త బ్రిటిష్ వాళ్ళు తీసుకురాలా, భారతదేశానికి సువార్త అమెరికా వాళ్ళు తీసుకురాలా, భారతదేశానికి సువార్త ఐరోపా ఖండము నుంచి రాలా. భారతదేశానికి సువార్త ఆసియా ఖండము నుంచి తోమా తీసుకొచ్చితే వచ్చింది. భారతదేశానికి సువార్త వచ్చింది క్రీస్తు శకం 53 అక్టోబర్ నెలలో. ఇది పాశ్చాత్య మతం అని ఎవడన్నాడు? దిస్ ఇస్ ప్యూర్లీ ఈస్టర్న్, ఈశాన్యంలో పుట్టింది. ఇది పాశ్చాత్యంలో పుట్టింది కాదు. అమెరికా అప్పుడు లేదా? అమెరికా లేదు. అమెరికాని కనుక్కుంది 15వ శతాబ్దంలో. భారతదేశానికి సువార్త వచ్చింది 1వ శతాబ్దంలో. మధ్యలో 1400 సంవత్సరాల గ్యాప్ ఉంది. బ్రిటిష్కి మొట్టమొదటిసారిగా సువార్త వెళ్ళింది 130లో. భారతదేశానికి సువార్త వచ్చింది 53లో. భారతదేశానికి సువార్త వచ్చిన 80 ఏళ్ళకి బ్రిటన్కి సువార్త వెళ్ళింది. దేవుడు భారతదేశాన్ని ప్రేమిస్తున్నాడయ్యా, నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే తన శిష్యుని పంపించాడు భారతదేశానికి. మై ఫ్రెండ్స్, ఖచ్చితంగా చెప్తాను, దేవుడికి తెలుసు భారతదేశం ఒక రోజుకి ప్రపంచంలో నెంబర్ 1 దేశం అవుతుందని జనాభాకి. అందుకే సువార్త ఎక్కడ బోధిస్తే ప్రపంచంలో ప్రతి 7వ వ్యక్తికి సువార్త అందుకుంటుంది. నేను సువార్త అందించేది డబ్బుల కోసం కాదు, సువార్త అందించేది పేరు కోసం కాదు, సువార్త అందించేది నీ మతం మార్చడానికి కాదు, సువార్త అందించేది నీ బతుకు మారటానికి. దట్స్ ఆల్. నీకున్న భయం పోగొట్టడానికి. దట్స్ ఆల్. అంతకుమించి ఇంకేం లేదు. సరే, ఏం జరిగిందో చూద్దాం. 44వ వచనం. ఆయన ఇదంతా చెప్పిన తర్వాత అంతటా ఆయన, మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథముల్లోను కీర్తనలోను నన్ను గూర్చిన రాయబడినవన్నీ నెరవేరవాలని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. మొదటిసారి శిష్యులు గలిలీలో ఉన్నప్పుడు చెప్పాడు కదా, ఆయన చచ్చిపోయి 3వ దినం తిరిగిలేస్తారని. ఎమ్మాయి మార్గంలో ఉన్న వాళ్ళకి మోషే రాశాడు కదా ఇది జరగాలని. శిష్యులకి యేసయ్య ఇది జరగాలని నేను చెప్పాను కదా. ముగ్గురికి ఒకే ఒక రుజువు ఇచ్చాడు. ఏంటా రుజువు తెలుసా? ది బైబిల్. అది నీ చేతిలో ఉందా? ఉంది. వాక్యం అనే రుజువు ఉందా? ఉంది. వాక్యం అనే రుజువు ఉంది. మర్డర్ జరిగినప్పుడు నువ్వు ఉండవు, కానీ లాయర్ వాదించడానికి వాడు ఉపయోగించింది, సార్ కత్తి ఉంది, సార్ కత్తి
కత్తి మీద ఆ ఎంటుకు ఉన్న సార్, కత్తి మీద వాడి ఏలు ముద్ర ఉంది సార్. ప్రపంచానికి ఆయన ఇచ్చేది ఏలు ముద్ర ఉన్నటువంటి కత్తి మాత్రమే. దేవుడు ఆయన ముద్ర ఉన్న వాక్యాన్ని మనకిచ్చాడు. నీ దగ్గర ఖాళీ సమాధి లేదు, కానీ ముద్ర వేసిన వాక్యం ఉన్నది. దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విత్ ద ఇమేజ్ దట్ ఈస్ ఇంప్రింటెడ్ బై ద హోలీ స్పిరిట్. అందుకే దీన్ని మనం చూడగలుగుతాం. చూడండి ఇప్పుడు ఫైనల్గా ఏం చేశాడు. 45వ వచనం, అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి, అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి, సమాధి తెరిచాడు, లోనకెళ్ళి ఆయన లేచాడని చూడటానికి. కళ్ళు తెరిచాడు, లేచిన ఆయన ఈయనే అని గుర్తించడానికి. మనసును తెరిచాడు, లేచిన యేసయ్య నా రక్షకుడు అని అంగీకరించటానికి. ఈరోజు నేను వాక్యం తెరిచి మీ ముందు పెట్టాను. వాక్యం బోధిస్తూ ఉంటే మనోనేత్రాలను తెరవటానికి ఒక ఆయన ఇక్కడున్నాడు. ఆయన పేరే పరిశుద్ధాత్ముడు. ఈ ఇహలోక దేవత మనోనేత్రాలు గుడ్డితనం కలిగించినప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు తెరుస్తాడంట. అంతేకాదు, ఈ వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు మీ గుండెలో మంట కలిగితే, మీ హృదయంలో బాధ కలిగితే పరిశుద్ధాత్ముడు 3 విషయాలు మీకు ఒప్పింపజేస్తాడు. ఆయన నీతిమంతుడు కాదా? నువ్వు దుర్మార్గుడు కాదా? ఆయన నీ పాపం కోసం చచ్చినోడు కాదా? అంగీకరించా అని నీ హృదయంలో ఒప్పిస్తాడు. క్రైస్తవుల్ని ఎవరు కూడా బలవంతంగా ఒప్పించరు. ఒప్పిస్తే ఆడు క్రైస్తవుడు అవ్వడు. బైబిల్ ప్రకారం పరిశుద్ధాత్ముడు ఒప్పిస్తేనే అవుతుంది. పరిశుద్ధాత్ముడు లోన్ నుంచి ఒప్పించాలి. ఒకవేళ ఎవరైనా సార్ బలవంతంగా ఈడ మతం మారుస్తున్నాడు అంటే బైబిల్ ఒప్పుకోదది. బైబిల్ ఒప్పుకోదు. బైబిల్ చెప్పేది ఒకటే, అరిస్తే అవదరా పని, కొడితే అవదరా పని, డబ్బులు ఇస్తే అవదరా పని, భయపెడితే అవదరా పని, హృదయంలో విశ్వసిస్తే అవుతుంది. అది పరిశుద్ధాత్ముడు ఒక్కడే కలిగిస్తాడు అని చెప్పి ఒక వ్యక్తి యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత జరిగే 4 విషయాలు చెప్పాడు. అది చెప్పి నేను ముగిస్తాను. నెంబర్ 1, 46వ వచనం, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచిననియు. మొట్టమొదటిదే నువ్వు నమ్మాల్సిందేంటి తెలుసా? యేసయ్య నీ పాపాల కోసం సిలువ మీద చచ్చిపోయాడు, 3వ దినాన్ని తిరిగి లేచాడు. మీకు వచ్చే ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, సార్ ఆయన ఎందుకు చచ్చిపోవాలి, ఎందుకు తిరిగి లేవాలి? ఇది మాకు వచ్చేటువంటి ప్రశ్న. సింపుల్గా చెప్పాలంటే ఆయన ఎందుకు చచ్చిపోయాడనంటే దీన్ని ఎగ్జాంపుల్గా చెప్తాను. మీరు మాల్కి వెళ్ళారు, ఒక మాల్ పెద్దది, చాలా వస్తువులు కొనుక్కున్నారు. వస్తువులు కొనుక్కుంటే మీకు రిసీట్ ఇస్తారు. ఏమంటే డబ్బులు కట్టారు కదా, ఇంత పొడుగు రిసీట్ పడేయకూడదు, జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎందుకంటే మాల్లోంచి బయటికి వెళ్ళేప్పుడు గేట్ దగ్గర సెక్యూరిటీ వాడు ఉంటాడు. వాడు మీ దగ్గర సంచులు ఉన్నాయనుకో, వాడు అడిగేది ఏంటి తెలుసా? రిసీట్ ఏదైనా అడుగుతాడు. ఒకవేళ రిసీట్ మధ్యలో పోతే మిమ్మల్ని బయటికి వెళ్ళినవాడు. ఒకవేళ బయటికి వెళ్ళాలంటే ఆ సంచులన్నీ అక్కడ పడేసి వెళ్ళిపోవాలి. సార్ నేను కొన్నానంటే కుదరదు, రిసీట్ చూపించాలి. రిసీట్ చూపిస్తేనే బయటికి వెళ్ళనిస్తారు. డబ్బులు కట్టడం రిసీట్ తీసుకోవటం అయితే రిసీట్ చూపించి బయటికి వెళ్ళటం అవసరం. సిలువ మీద యేసయ్య చచ్చిపోయింది నువ్వు చేసిన పాపానికి వెల చెల్లించడం. యేసయ్య తిరిగి లేచింది నీకు ఒక రిసీట్ కాగితం ఇవ్వడానికి. ఆ రిసీట్ కాగితం పట్టుకొని వెళ్ళిపోతాను. యేసయ్య తిరిగి లేచాడు కాబట్టి ఆయన నా కోసమే చచ్చిపోయాడు. యేసయ్య తిరిగి లేచాడు కాబట్టి బైబిల్ నిజం. యేసయ్య తిరిగి లేచాడు కాబట్టి యేసయ్య దేవుడు. యేసయ్య తిరిగి లేచాడు కాబట్టి నాకు పునరుద్ధానం ఉంది. యేసయ్య తిరిగి లేచాడు కాబట్టి చస్తే నాకు ఆశ ఉంది. యేసయ్య తిరిగి లేచాడు కాబట్టి పరలోకం ఉంది. యేసయ్య తిరిగి లేచాడు కాబట్టి నా మాటకు అర్థం ఉన్నదే. వన్ థింగ్ దట్ ప్రూవ్స్ ఆల్, ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం మొదటిది. రెండోది, యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణ ప్రకటింపబడినని వ్రాయబడి ఉంది. ప్రకటించాలి. ఈరోజు నేను అదే చేస్తున్నా, ప్రకటిస్తున్నా. ఏం ప్రకటిస్తున్నా? తమ్ముళ్ళు, చెల్లాయిలు, అన్నలో, అక్కలు, మీరు ఏ మతానికి చెందిన, ఏ కులానికి చెందిన, ఏ జాతికి చెందిన, మీ కులం మారొద్దు, మీ మతం మారొద్దు, మీ జాతి మారొద్దు, మీ మనసు మారాలి. మారు మనసు. బైబిల్లో ఎక్కడ జాతి మారు, కులం మారు, మతం మారు అని చెప్పలా. అది తర్వాత నీ ఇష్టం.
చెప్పింది మనసు మార్చుకోమని. ఇట్స్ యువర్ మైండ్, ఇట్స్ యువర్ హార్ట్. ఆ మనసు మారితే యేసు దగ్గరకు వచ్చి పాప క్షమాపణ పొందుతావు. నా పాపానికి ఆయన వెల చెల్లించాడు, నా పాపానికి ఆయన వెల చెల్లించాడు. అది నీ జీవితంలో మార్పు తీసుకొస్తుంది. నా పాపానికి ఆయన వెల చెల్లించాడు. ఇది రెండోది. ఇక మూడోది, ఈ సంగతులకు మీరే సాక్షులు. నేను నా జీవితంలో జరిగిన విషయానికి సాక్షిని. బ్రీఫ్గా చెప్పాలంటే, నేను ఈ లోకరీత్యా ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. నాది 3వ తరం. మా తాతగారు వాళ్ళ నాన్నగారు మొదటగా క్రైస్తవులు అయ్యారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన బ్రాహ్మణులు. వాళ్ళు యేసుప్రభుని మొదటగా అంగీకరించారు. నూజివీడు రాజా దగ్గర మా తాతగారు వాళ్ళ నాన్నగారు ఆస్థాన గాయకులు. వాళ్ళకి మంచి కంఠం ఉండదని శ్రీకంఠం అని మా తాతగారు వాళ్ళ నాన్నగారికి బిరుదిచ్చారు. దాని నుంచి మా ఇంటి పేరు కుంఠం అయ్యింది. ఎందుకనంటే కంఠాన్ని బట్టి. నా గొంతు కూడా చాలా గట్టిగా ఉంటుంది, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఫిలిప్ గారు లాగా మాట్లాడలేను, కానీ దుమ్ము దులిపేటట్లు మాట్లాడగలను. ఆయనలాగా పాటలు పాడలేను డెఫినెట్గా. ఐ హ్యావ్ ఎ థ్రోట్ దాట్ ఈజ్ మ్యాగ్నెటిక్. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఐరన్ టోన్ నాకు దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే నన్ను ఆయన సాక్షిగా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి. అయితే సాక్షిగా అంటే ఏంటంటే, మా అమ్మ నాన్న నన్ను ఎంతో ప్రేమతో పెంచారు, భక్తితో పెంచారు. కానీ నేను గలీజ్గాడిని. ఎంత గలీజ్గాడిని అంటే, ఇంటర్మీడియట్కి వచ్చేప్పటికి నా జీవితాన్ని పాడు చేసుకోవటం మొదలుపెట్టాను. నేను గంజాయికి బానిసని, నేను డ్రగ్స్కి బానిసని. 3 సార్లు వారానికి డ్రగ్ ఎక్కకపోతే నా కడుపు తిప్పేది, నాకు తల తిప్పేది, నా మైండ్ నాలో ఉండేది కాదు. కాబట్టి నేను ఏ పని చేయడానికైనా ఇష్టపడేవాడిని. మా అమ్మగారి పెళ్లి చీర దొంగతనంగా తీసుకెళ్లి 20 రూపాయలకి తాకట్టు పెట్టాను ఒకరోజు గంజాయి కోసం. దట్స్ మై లైఫ్. అలాంటి పరిస్థితుల్లో గుంటూరులో కెసినో బార్ అండ్ రెస్టారెంట్ ఉండేది. 3 చోట్ల గుంటూరులో కెసినో బార్ అండ్ రెస్టారెంట్. హైదరాబాద్లో శ్రీదేవి, హైదరాబాద్లో దివాంచి, సికింద్రాబాద్లో శ్రీదేవి. 3 చోట్లే బార్ అండ్ రెస్టారెంట్ ఉండేది అప్పట్లో, విత్ క్యాబరే. క్యాబరే అంటే ఏంటి తెలుసా? రాత్రి 9 నుంచి 11 గంటల దాకా, వారానికి 2 రోజులు, శని ఆదివారం, అమ్మాయిలు అబ్బాయిలు వచ్చి బట్టలిప్పి కొంతమంది డ్యాన్స్ చేస్తారు. ఆ మైకంలో మందు కొడతారనమాట. ఆ విధంగా మేల్ డాన్సర్గా బట్టలిప్పి డ్యాన్స్ చేసేవాడిని. అది నా లైఫ్. అక్కడి నుంచి వచ్చాను నేను ఇక్కడికి. అలాంటి పరిస్థితిలో నిరుత్సాహంతో ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నప్పుడు నా మిత్రుడు నన్ను ఆపి నాకు యేసే గురించి చెప్పాడు. ఆ రోజు నేను మారు మనసు పొందాను. ఆ రోజు నేను యేసేని నా సొంత రక్షకుడిగా అంగీకరించాను. ఆ రోజు నా జీవితం మారింది. అందుకే ఈరోజు మైక్ పట్టుకొని నేను మాట్లాడుతున్నాను. నాకు డబ్బులు ఇవ్వడం, నేను పేరు కోసం తాపత్రయపడే సెలబ్రిటీని కాదు. మీ మధ్యన కూర్చున్నాను ఇప్పుడు దాకా. నేను మీ మధ్యన కూర్చున్నా. హోటల్ నుంచి నేను నడుచుకుంటూ వచ్చా, టెక్కలంతా తిరిగి. నా కోసం పెద్ద ఫిట్టింగ్ ఏం పెట్టలా, అవసరం లేదు నాకు అవి. నా బ్రతుక్కు వాల్యూ ఇచ్చేది నా మారిన జీవితం. దానికి నేను సాక్షిని. దట్స్ మై విట్నెస్. అది మీరు నాకు సాక్షులు. యేసయ్య అడుగుతున్నటువంటి మాట ఏంటి తెలుసా? నాయనా, నన్ను ఈ లోకం దేవుడో కాదో అని ప్రశ్నిస్తుందయ్యా. నాయనా, ఈ లోకం నన్ను దొంగోడు అంటుందయ్యా. ఈ లోకం నన్ను చేతగానోడు అంటుందయ్యా. ఈ లోకం నన్ను మోసగాడు అంటుందయ్యా. నువ్వు నాకు సహాయం చేసి పెట్టవా? యేసయ్య నాతో అనే మాట. నాకు సాక్షిగా ఉంటావు నువ్వు, నాకు సాక్షిగా ఉంటావు. నీ జీవితంలో జరిగింది నోరు తెరిచి చెప్తావా? ఒకసారి నోరు తెరిచి చెప్తావా? చెప్తాను యేసయ్య, కానీ నా మాటలు నమ్ముతారు లేదో నాకు తెలుసయ్యా. నీ మాటలు నమ్మరని. నువ్వు చెప్పు. నువ్వు చెప్తే మరి నేను చెప్తే ఏమవుద్దయ్యా? చూడు 49వ వచనం. 40, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకు పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండడని వారితో చెప్పాను. దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు నాకు సాక్షిగా మాట్లాడు. నువ్వు మాట్లాడిన మాటలు తీసుకొని పరిశుద్ధాత్ముడు వారి హృదయాల్లో ఒప్పింపచేస్తాడు. ఈ రాత్రి ఎవరి హృదయాన్ని అయితే పరిశుద్ధాత్ముడు సిద్ధపరిచాడో, ఎవరైతే ఈ మాటలకు హృదయంలో నొచ్చుకున్నారో, ఎవరైతే ఈ రాత్రి నాకు యేసయ్య కావాలి అని కోరుకుంటున్నారో, దానికి కారణం నేను కాదు, పరిశుద్ధాత్ముడు. నేను ఒక సాక్షిని మాత్రమే. నేను ఒక సాక్షిని మాత్రమే. ఫ్రెండ్స్, స్ట్రైట్ అవే అడుగుతున్నాను,
ఈ రాత్రి నువ్వు యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తావా? సార్, యేసుప్రభుని అంగీకరిస్తే చావు రాదా? వస్తుంది. కానీ చావు అంటే ధైర్యం ఉంటుంది. ఎలా సార్? మా ఇంట్లో జరిగిన చిన్న సన్నివేశం చెప్పి నేను ముగిస్తాను. మా పెద్ద పాప పేరు షారన్. అది 5 ఏళ్ళప్పుడు జరిగిన విషయం ఇది. మా ఇంటికి 2 ఇళ్ళు అవతల ఇంకో ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో షారన్ వయసులో ఒక పాప ఉండేది. ఆ పాప మా షారన్ ఆడుకుంటూ ఉండేవాళ్ళు. అయితే ఒకసారి వాళ్ళ అమ్మగారు గర్భవతి అయ్యారు. ఆ పాపకి తమ్ముడో చెల్లో పుడతాడు. వాళ్ళ మమ్మీ హాస్పిటల్కి వెళ్ళింది. ఈలోగా ఫోన్ వచ్చింది, ఆ అమ్మాయికి చెల్లి పుట్టిందని. మేమంతా నవ్వుకున్నాం. షారన్, నీకు ఇంకో ఫ్రెండ్ చెల్లి పుట్టింది అని మేము సరదాగా మాట్లాడుకుంటున్నాం. పావుగంటలో మళ్ళీ ఫోన్ వచ్చింది. ఏమనంటే ఆ అమ్మ చచ్చిపోయిందని. చాలా బాధతో మేము గబగబా ఆటోలో వెళ్ళాం. వెళ్ళి చిన్న పాప అది ఏడుస్తుంది. అమ్మను పడుకోబెట్టారు. అందరూ అరుస్తున్నారు, ఏడుస్తున్నారు, రకరకాల మాటలు అంటున్నారు. 1 గంట సేపు గడిపిన తర్వాత వెనక్కి వచ్చేస్తున్నాం. ఆటోలో వస్తున్నాం. నా వైఫ్ ఇక్కడ కూర్చుంది ఆటోలో, నేను ఇక్కడ కూర్చున్నా. మా ఇద్దరి మధ్యన షారన్ ఉంచింది. షారన్ తను పడిపోతానేమో అన్నట్లు ఈ కాల్ని పట్టుకుంది. తొడ మీద చెయ్యి పెట్టింది. దానికి చిన్న చెయ్యి పెట్టి 2-3 సార్లు ఇలా కొట్టింది. నాకు తెలుసు అది ఆటో కుదుపుని బట్టి కాదు. ఇలా కొడితే ఇలా చూశాను. షారన్ నన్ను చూడనట్లు మళ్ళీ తలక ఉంచుకుంది. 2 సార్లు తర్వాత, మమ్మ షారన్ ఏంటమ్మా అన్న. పప్ప అని కింద కొంగమంది. వంగితే చెవులో, పప్ప చచ్చిపోవటం అంటే ఏంటి? 5 ఏళ్ళ అమ్మాయి చచ్చిపోవటం అంటే ఏంటి అని అడిగింది. నాకు ఒక్కసారిగా షాక్ అనిపించింది. దీనికి నేను ఇప్పుడు జవాబు చెప్పకపోతే ఏమవుతుంది? ఎలాంటి జవాబు చెప్తే దీనికి అర్థమవుతుంది? ప్రభా యేసయ్యా, నా బిడ్డ అడిగింది, నాకు కొంచెం తెలియదట్లేవా దీని జవాబు చెప్పడానికి? సడన్గా ఒక థాట్ వచ్చింది. మమ్మ, నిన్న ఎక్కడికి వెళ్ళాం? నిన్న మీటింగ్కి వెళ్ళాం. ఏమైంది మీటింగ్కి వెళ్తే? మీరంతా బైబిల్ స్టడీకి వెళ్ళారు, మేము గదిలో కూర్చొని అందరం ఆడుకున్నాం. తర్వాత ఏమైంది? ఆంటీ నూడిల్స్ తెచ్చింది. మా అందరికి నూడిల్స్ అంటే ఇష్టం కదా, బాగా తినేసాం. ఆ తర్వాత ఏమైంది? ఒకే మంచం మీద మేము అందరం స్లీప్ ఓవర్ పడుకుండిపోయాం. ఆ తర్వాత ఏమైందేంటి? పొద్దున్న లేచేప్పుడు నా బెడ్రూమ్లో ఉన్నాను. నేను లేచి ఎవరు తెచ్చారు ఇక్కడికి అని అరిశాను. అప్పుడు నేను తెచ్చానమ్మా అన్నావు. తర్వాత నేను సైలెంట్ అయిపోయాను. మమ్మ, నువ్వు ఆంటీ వాళ్ళ ఇంట్లో పడుకున్నావు కదా, నువ్వు లేచేటప్పటికి నీ బెడ్రూమ్లోకి వచ్చావు కదా, నీకు భయం వేసిందా? లేదు. కానీ ఆశ్చర్యం అనిపించింది, సర్ప్రైజ్ అనిపించింది, ఫన్నీగా అనిపించింది. అది నాకు జరిగింది. మమ్మ, చావంటే అంతే. అంటే ఏంటి పాప అంటే, ఇప్పుడు నువ్వు ఆంటీ వాళ్ళ ఇంట్లో పడుకుంటే నేను ఆటో మీద ఎలా ఇంటికి తీసుకొస్తే పొద్దున్న లేసేపటికి నీ బెడ్రూమ్లో నీ బెడ్ మీద కళ్ళు తెరిచావో, చచ్చిపోయినప్పుడు ఇక్కడ కళ్ళు మూసుకుంటే జీసస్ క్రైస్ట్ వచ్చి నిన్ను పరలోకంలో తీసుకెళ్ళి అక్కడ షారన్ అంటే బంగారు వీధుల్లో కళ్ళు తెరుచుకుంటావు. అది మన పర్మనెంట్ హౌస్. వావ్ పప్పా, చచ్చిపోవటం బాగుంటుందే అన్నదే. దట్స్ వాట్ హ్యాపెన్స్ when you accept Jesus Christ as your personal savior. యేసు ప్రభుని నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తే గుండెల్లో వచ్చే ధైర్యం, విశ్వాసం ప్రపంచం అంతా కలిసిన తీయలేదు. నిన్న దట్ ఈస్ ఫెయిత్. డూ యూ వాంట్ దట్ జీసస్? ఆ యేసయ్య నీకు కావాలా? యేసయ్య నా కళ్ళు తెరువు, నా మనసు తెరువు అని అడగటానికి మీరు సంసిద్ధమా? తలంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. జస్ట్ తలంచండి. ఒకసారి మీరు ఈ ప్రశ్నకు జవాబు ఏమిస్తారో ఆలోచించండి. ఈ ప్రశ్నకు ఒకవేళ ఏ కారణం చేతైనా ఈరోజు నేను చచ్చిపోతే ఎక్కడికి వెళ్తా? నేను హిప్నటైజ్ ఏం చేయట్లా, ఇమోషనల్ బ్లాక్మెయిల్ ఏం చేయట్లా. ఒక్కసారి ఆలోచించమంటున్నా. ఇఫ్ డెత్ కమ్స్ టుడే, వేర్ యూ విల్ బీ? ఎక్కడ ఉంటాం? ఒకసారి లేచి నడిచేవాళ్ళు ఒక్క 2 minutes ఆగుతారా? ప్లీజ్ 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 ప్లీజ్
ఒకవేళ ఈ రాత్రి ఎక్కడికి వెళ్తానో తెలియదు అనుకుంటే ఏసయ్యని మాట అడగండి. ఏసయ్య, వాళ్ళ కళ్ళు తెరిచావంట, ఈయన చెప్పిన మాటలు నాకు అర్థమయ్యేటట్లు చేయవా? ఏసయ్య, వాళ్ళ మనసులు తెరిచావంట, ఈ రాత్రి నా మనసు తెరుస్తావా? నాకు మారు మనసు కలగాలి, నా జీవితం మారాలి, ఈ రాత్రి చేయవా? అడగండి మీరు. నేనేదో చెప్పానని కాదు. ఆయన నిజమైన రక్షకుడైతే, ఆయన పునరుద్ధానుడైతే, ఈ రాత్రి ఈ మీటింగ్ ప్రాంగణములో ఆయన ఆత్మ ఉన్నట్లయితే మీ గుండెకు తాకాలి. అది తాకితేనే, అనుభవం ఉంటేనే, అయితే అవసరం లేదు. యూ ఎక్స్పీరియన్స్. మాయం చేయట్లేదు నన్ను, నీ జీవితంలో జరగదు. ఒకవేళ ఈ రాత్రి, సార్ నాకు ఆయన కావాలి, ఈ రాత్రి ఆయన నా రక్షకుడిగా అంగీకరిస్తా, అది నీ నిర్ణయం అయితే, నీ మనస్ఫూర్తి నిర్ణయం అయితే, బయట నుంచి ఎటువంటి ఒత్తిడి లేకుండా నీ హృదయపూర్వకంగా అంగీకరించడం ఇష్టపడుతుంటే మీ కుడి చేయి ఎత్తి చూపించండి. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. నాకు యేసయ్య కావాలి. ఐ వాంట్ జీసస్. ఐ వాంట్ జీసస్. రోడ్డు మీద ఉన్నవాడు, గుడ్, వండర్ఫుల్. నువ్వు ఎక్కడున్నావు అనేది కాదు, నువ్వు ఎవరు అనేది కాదు. ఇది నీ జీవితంలో పనిచేస్తే యూ క్యాన్ ఇన్వైట్ హిమ్. ఆయన నీ హృదయంలోకి ఆహ్వానించవచ్చు. చేతులెత్తిన వాళ్ళు దించేయండి. చేతులెత్తిన వాళ్ళు మీ కుడి చేయిని మీ హృదయం మీద పెట్టుకోండి. నేను ఒక చిన్న ప్రార్థన చెప్తాను, నా వెంట ఆ ప్రార్థన చెప్పండి. యేసయ్యా, ఈ రాత్రి నువ్వు ఈ లోకములోకి నా పాపానికి వెల చెల్లించటానికి, శిక్షను అనుభవించటానికి, సిలువ మీద చనిపోవటానికి వచ్చావని తెలుసుకున్నా. యేసయ్యా, మూడో దినాన్న తిరిగి లేచావని నమ్ముతున్నా. నా కళ్ళు తెరవండి, నా మనస్సు తెరవండి, నా జీవితానికి మార్పునివ్వండి, నూతన జీవితాన్ని అనుగ్రహించండి. యేసే నామంలో ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. ఆమేన్.